చూసిన తర్వాత అసలు ఎందుకు వెళ్ళిండి బ్రో, అసలు కామన్ మ్యాన్ కాదు కదా. అంటే ఎవరైనా కానీ నేను సెలబ్రిటీ అని చెప్పుకోవాలనుకుంటారు, సో కామన్ మ్యాన్ అని చెప్పుకోవాలనుకోరు నిజం చెప్పాలంటే. కానీ మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? నేను పాడిన పాటలు ఏవి కూడా అంత హిట్ సాంగ్స్ కాదు అన్ఫార్చునేట్లీ. అక్కడ ముగ్గురు జడ్జెస్ ఉన్నాయి, రైట్. సో వాళ్ళని చూస్తే మీ ఫీలింగ్ ఏంది? అంటే వెళ్ళంగానే అంత మాట్లాడుతూ అంత కాన్ఫిడెంట్గా చెప్పినా కూడా నాకు ఎందుకు రెడ్ వచ్చింది అని నాకు అర్థం కాలేదు. సో ఆ 44లో మీరున్నప్పుడు అంటే ఇంత వరస్ట్ వాళ్ళని కూడా ఎందుకు తీసుకున్నారు అసలు ఇందులోకి అని మరి అంత పెయిన్కి సంబంధించిన టాస్క్లు అప్పుడే ఎందుకు అని ఒకటైతే నాకు ఇప్పటికీ ఉంది. సో ఇక్కడ ఈ పెయిన్ భరిస్తే అక్కడ ఆ పెయిన్ భరిస్తారని. ఈ మిలిటరీ సెలక్షన్స్ కాదు కదా. ఇప్పుడు 30 సాంగ్స్ పాడినా అన్నారు. అవును. ఆ సాంగ్లలో ఏది హిట్ అవ్వలేదా? రమణ గేట్ ఎత్తరా అనో డైలాగ్ ఉంటుంది, ఆయనకున్నది ఒక్క డైలాగే, కానీ దానివల్ల చాలా క్యారెక్టర్స్ వచ్చాయి ఆయనకి. సో అలాగా సింగర్స్కి కూడా అంతే, ఒక్క పాట పాడాలి. ఆ ఒక్క పాట కోసం ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు మీరు చెప్తుంటే నేనే షాక్ అవుతున్నా. రేవంత్ మీ బ్యాచ్ అంటే సింగింగ్ అంటే ఒకటేసారి మీరు స్టార్ట్ చేసింది, సమీరా భరద్వాజ్. అవును. సో వీళ్ళందరూ ఇప్పుడు టాప్ లో ఉన్నారు, ఎప్పుడు చూసినా ఆ టీవీలలో ఎప్పుడు కనిపిస్తా ఉంటారు వీళ్ళు. అదే బ్రో, అంటే బిగ్ బాస్ లో నా పేరు సెలబ్రిటీ కింద బయటికి వస్తున్నా సరే నేను అగ్ని పరీక్షకి అప్లై చేయడానికి అదే రీజన్. అబ్బా ఎందుకు పాడడం ఇప్పుడు దీంట్లో, మన ప్రశాంతంగా మన పనులు మనం చూసుకుంటున్నాం కదా, వస్తుందిలే నాకు పాట పడుతుందిలే అని కొన్ని రియాలిటీ షోస్ మిస్ చేసుకున్నా. ఈ ఇండస్ట్రీలో మిమ్మల్ని ఎవరైనా తొక్కేశారా? ఒక సింగింగ్ రియాలిటీ షో, మా బ్యాచ్ లో ఉన్న సింగర్స్ అందరు దాంట్లో ఉన్నారు, నేను తప్పితే. నాకు తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు, నా ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు, మా బ్యాచ్ వాళ్ళు అందరూ ఉన్నారు. మా బ్యాచ్ వాళ్ళే మెయిన్ దాంట్లో చేశారు. నన్ను ఎందుకు తీసుకోలేదు నాకు తెలియదు. అది పెద్ద పోస్ట్ కూడా పెట్టాను నేను అప్పట్లో ఫేస్బుక్లో. ఓకే, ఎందుకు అయి ఉంటుంది మరి? తొక్కాడు. కానీ మరి ఈ టాక్ ఎందుకు వచ్చింది? మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు అంటే ఇద్దరు మాట్లాడుకోవట్లే అంట అన్నట్టు వచ్చింది. 1,00,000 మాట్లాడుకుంటారు బ్రో, ఐ విల్ టెల్ యూ సంథింగ్. ఇంకోటి ఏంటంటే ఆ షోలో మీరు ఐ వాచ్ అదే ఫోటో గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సో ఎందుకు ఇవ్వాలనుకున్నారు ఐ వాచ్? అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ లో ఉన్నాను. దట్స్ an Apple watch and this is also. ఇది మా లైఫ్ సింపుల్ గా ఒక 4 ఫోటోస్ లో మా లైఫ్ యాక్చువల్ గా. అంటే చిన్నప్పటి నుంచి మీరేమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసారా? అంటే కొన్ని చెప్పుకుంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ చేతిలో హార్డ్లీ 10 రూపీస్ 15 రూపీస్ ఉండేవి. బస్ టికెట్ కాకపోతే లెమన్ సోడా తాగొచ్చు కదా. ఇది ప్రాబబ్లీ మా అమ్మకు కూడా తెలియకపోవచ్చు, ఇప్పుడు చెప్తున్నాను నేను, మా అమ్మకు కూడా తెలియకపోవచ్చు. ఇది స్టేట్ టాపర్ నేను, నాటా ఎగ్జామ్, AEEE ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది నాకు, IIT ర్యాంక్ వచ్చింది, అన్నీ వచ్చాయి. దూరంగా వెళ్ళిపోయి ఎడ్యుకేషన్ ఫ్యామిలీ అన్నప్పుడు ఐ హ్యాడ్ టు చూస్ మై ఫ్యామిలీ డెఫినెట్లీ. నేను ఒక్కడే కొడుకుని, నాకు తమ్ముళ్ళు లేరు, అక్కలు లేరు, చెల్లెళ్ళు లేరు, లేరు, ఎవరు లేరు. కాలేజ్ ఒక్కటి నాకు బాగా జరుగుంటే కనుక నేను ఎక్కడుండేవాడినో ఏమో, ఇంకొంచెం బెటర్గా ఫినాన్షియల్గా కానీ పర్సనల్గా కానీ అన్నీ బెటర్గా ఉండేదేమో. ఐ వాంట్ టు టేక్ దట్ బ్యాక్. అదే ఒకవేళ కనుక వీలు తిప్పగలిగితే నేను చదువు దగ్గరికి వెళ్తాను, బికాజ్ వెరీ గుడ్ అట్ స్టడీస్. ఈ స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేసినప్పుడు అంటే మీరు సింగర్ కాబట్టి ఒక పాట ఊకే వింటూ ఉంటాం, అంటే బాధలో ఉన్నప్పుడు స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు ఆ పాట ఏదన్నా ఉందా? ఒక్కసారి ఆ పాట పాడండి. ఇలాంటిది ఏమైనా అయినప్పుడు బాగా గుర్తొచ్చే పాట ఏంటంటే, నీ ప్రశ్నలు నీవే ఎవ్వరు బదులివ్వరుగా, నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా. యాక్టింగ్ అవ్వచ్చు, సింగర్ అవ్వచ్చు, డాన్సర్ అవ్వచ్చు, ఎవరైనా ఆ స్ట్రగుల్ అయ్యే వాళ్ళందరికీ కూడా బిగ్ బాస్ అనేది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలుగుతుంది, మనం ప్రాపర్గా యూజ్ చేసుకుంటే దాన్ని.
మీరు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, అంటే ఒక వాయిస్, ఒక ఎక్స్ప్రెషన్. ఎందుకు నవ్వుతున్నారు అంతా? అంటే అది చూసుకొని మీరే నవ్వుకున్నారు కదా. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష వరకు వెళ్ళి వెనుతిరిగిన వ్యక్తి మనతో పాటు ఉన్నారు. సో ఆయన ఎవరో కాదు, శ్రీతేజ, సింగర్. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? సూపర్, ఎలా ఉన్నారు? సూపర్, ఆల్ గుడ్. సో అంటే అగ్ని పరీక్ష వరకు మీరు వెళ్ళారు కదా, రైట్. సో అందులో నుంచి మీరు ఎగ్జిట్ అయిపోయారు. అవును. సో ఎట్లా అనిపిస్తుంది? ఇట్ వాజ్ అ బ్యాడ్ ఫీలింగ్. ఓకే. బయటకు వచ్చేయడం డెఫినెట్లీ. ఎందుకంటే అంత దూరం వెళ్ళి అక్కడ ఇచ్చిన టాస్క్స్ పర్ఫామ్ చేశాక కూడా బయటకు వచ్చేయడం చాలా బాధ వస్తుంది బయటకు వచ్చి. కానీ ఇంకా ఏం చేస్తాం, రియాలిటీ షోస్ ఆర్ మెంట్ టు బి లైక్ దట్. అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో చూసినప్పుడు అసలు బ్రో ఏంది, ఇక్కడికి రావడం ఏంది, అంటే కామన్ మ్యాన్ ఏంది అని నాకు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. రైట్. సో ఎందుకంటే ఆల్రెడీ మిమ్మల్ని చూసినాం సింగర్గా. సో అంటే మీ వైఫ్ కూడా కొన్ని షోస్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మీరు వచ్చిరు, మిమ్మల్ని చూసినాం, ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఎందుకు వెళ్ళిండి బ్రో, అసలు కామన్ మ్యాన్ కాదు కదా. అంటే ఎవరైనా కానీ నేను సెలబ్రిటీ అని చెప్పుకోవాలనుకుంటారు. కరెక్ట్. సో కామన్ మ్యాన్ అని చెప్పుకోవాలనుకోరు నిజం చెప్పాలంటే. కరెక్ట్. కానీ మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఓకే, సో లెట్ మీ గెట్ టు అ పాయింట్ వెరీ స్ట్రైట్ ఆన్ దిస్. కామన్ మ్యాన్కి సెలబ్రిటీకి డిఫరెన్స్ అనేది, మనని జనం అందరూ గుర్తుపట్టి మనల్ని పిలిచారు, మనం జనం గుర్తుపడుతున్నారు అంటే దట్స్ అ సెలబ్రిటీ స్టేటస్. ఆఫ్ కోర్స్ మనని 100 మందిలో ఒక 10 మంది మాత్రమే గుర్తుపడుతున్నారు, 15 మంది మాత్రమే గుర్తుపడుతున్నారు. అందరికీ తెలియాలని లేదు డెఫినెట్లీ. నా పాయింట్ని మళ్ళీ కాంట్రడిక్షన్గా అందరికీ తెలియాలని లేదు, కానీ మ్యాక్సిమం 51-49% అయినా సరే గుర్తుపట్టలేదు అంటే వీఆర్ నాట్ సెలబ్రిటీ. అండ్ సెలబ్రిటీ అవ్వడానికి ఫ్రాంక్గా మాట్లాడుకుంటే, నేను పాడిన పాటలు కానీ, నేను రియాలిటీ షోస్లో కనపడిన మాట వాస్తవమే, కానీ రియాలిటీ షోస్లో నాలాగా చాలామంది సింగర్స్ కనపడ్డారు. నేను పాడిన పాటలు ఏవి కూడా అంత హిట్ సాంగ్స్ కాదు, అన్ఫార్చునేట్లీ. బయటకు వచ్చినవి కూడా కాదు, అంత పెద్ద పెద్ద పాటలు కూడా కాదు, అన్ఫార్చునేట్ అది. సో ఐ డోంట్ కాల్ మై సెల్ఫ్ ఎస్ అ సెలబ్రిటీ అండ్ ఐ డోంట్ మైండ్ గోయింగ్ విత్ ద కామనర్స్ యాజ్ వెల్. నేను ఒక కామనర్గానే నేను దీంట్లో చూపించుకోవాలనుకున్నాను. అది నన్ను జనం ఎలా రిసీవ్ చేసుకుంటా, సెలబ్రిటీగా వెళ్ళుండాల్సింది అని జనం అనుకున్నారంటే అది నా అదృష్టం. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు ఓకే, ఒక మెట్టు ఎక్కినట్టే నేను ఫీల్ అవుతున్నాను. కామనర్గా నన్ను చూసి అంతెందుకు, ఇన్స్టాగ్రామ్ కమెంట్స్లో కూడా చాలామంది అసలు వీడెవడో తెలియదు అన్నవాళ్ళు ఉన్నారు, బ్రో మీరెందుకు వెళ్ళారు బ్రో అన్నవాళ్ళు ఉన్నారు, ఓ బ్రో కూడా ఉన్నాడా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. సో మల్టిపుల్ పీపుల్ ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్కి నేను తెలియదు కాబట్టి ఐ డోంట్ మైండ్ మై సెల్ఫ్ గోయింగ్ ఇన్ టు ద కామనర్ సెక్షన్. సో అలాగే వెళ్ళడం జరిగింది. ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే, మీరు ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒక సాంగ్ పాడారు. సో ఆ సాంగ్ నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే మీ వాయిస్ కానీ మీ సింగింగ్ కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఆ సాంగ్ నా కోసం. ఓకే. ఆడేదే వలపు నర్తనం, పాడేదే చిలిపి కీర్తనం, సై అంటే సై ఆటలో హే, మా వెనకే ఉంది తరం, మా శక్తే మాకు సాధనం, ఢీ అంటే ఢీ ఆటలో, నేడేరా నీకు నేస్తము రేపే లేదు, నిన్నంటే నిండు సున్నరా రానే రాదు, ఏడేడు లోకాలతోనా బంతాటలాడాలి నాడే, తక తక దిమి తక జను జగడ జగడ జగడం, చేసేస్తాం రగడ రగడ రగడ, దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం, మేమేరా పిడుగులం, మరణ మరణ జరణం రానీరా మరణ మరణ మరణం, మింగేస్తాం భువన పగల గరళం, మా పిలుపేట మరుకం, మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెన, మా దెబ్బకు దిక్కులు బిక్కటిల్లిపోయే, రంపం పంపం తకిట తకిట తకదిమి తకదిమి తక తకిట తకిట తకది తకదిమి తక తకిట తకిట తకదిమి తకదిమి తక తకిటతాం, తకిట తకిట తకదిమి తకదిమి తక తకిట తకిట తకదిమి తకదిమి తక తకిట తకిట తకదిమి తకదిమి తక తకిట తాం 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 తా. అస్సలు సూపర్, అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి బ్రో అసలు మీరు పాడుతుంటే. కానీ ఇంత మంచి సింగర్, సో అందులో నుంచి బయటికి వచ్చినప్పుడు సో అందరు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. ఆఫ్ కోర్స్ కదా, అందరూ మాట్లాడుకున్నారు. సో మీ ఫీలింగ్ అంటే బయటకు వచ్చిన తర్వాత అసలు ఎందుకు అప్లై చేసినాం, అసలు కామనర్గా మనం ఎందుకు వెళ్ళినాం మనము అని అనిపించిందా? ఒక పాయింట్ ఆఫ్ టైంలో డెఫినెట్గా అనిపించింది. ఓకే, ఫ్రాంక్గా హానెస్ట్గా చెప్పాలంటే డెఫినెట్లీ అనిపించింది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. బట్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏముంది అంటే, మన ఇండస్ట్రీలో మనం ఎలా ఉంటాము,
మనకు ఏదైనా ఆపర్చునిటీ వచ్చింది అంటే ఆపర్చునిటీ మనం తీసుకోవాలి, తీసుకుంటే బాగుంటుంది అనుకుంటూ ఉంటాం. ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుందని ఎవరికి తెలియదు మన ఇండస్ట్రీలో. యాజ్ అ సింగర్ కావచ్చు, లేకపోతే మీరు యాంకర్ కావచ్చు, ఒక డిఓపి కావచ్చు, ఎవరికైనా. సో ఐ డోంట్ నో వెదర్ ఇఫ్ ఐ కెన్ గెట్ ఇన్ టు ద మెయిన్ బిగ్ బాస్ 9 బిగ్ బాస్ షోకి నేను ఒక సెలబ్రిటీగా తీసుకుంటారా లేదని నాకు తెలియనప్పుడు నాకు ఎదురుకుండా ఉన్న ఆపర్చునిటీ అగ్ని పరీక్ష. నేను ఆపర్చునిటీ నాకు వచ్చింది కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళాలనుకున్నాను. సో నాకు అదే ఎక్కువ డామినేట్ చేసింది. ఓకే, వెళ్తే నాకు ముందుకు వెళ్ళొచ్చు అన్న ఫీలింగ్లోనే నేను ఉన్నాను. ఓకే, అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అసలు బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అవ్వకముందే ఐ థింక్ జూన్ ఎండింగ్లోనో జూలైలోనో మీ ప్రొఫైల్ బయటకు వచ్చేసింది. సో ఈ సింగర్ ఉండబోతున్నారు అని చెప్పి. సో అప్పటికి బిగ్ బాస్ టీం కూడా మిమ్మల్ని అప్రోచ్ అయినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది నాకు. అంటే మీరు చెప్పాలి అది నిజమా కాదా అనేది. నాతో పాటు చాలా మంది పేర్లు కూడా బయట వచ్చాయి అప్పటికే. జూలై ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లోనే నాతో పాటు చాలా మంది పేర్లు వచ్చాయి. ఈవెన్ మన సింగర్ సాకేత్ పేరు వచ్చింది. సాకేత్ది నాది సింగర్స్. ఇప్పుడు సింగర్స్ కేటగిరీ అన్నప్పుడు మన ఇండస్ట్రీలో ఎంతమంది సింగర్స్ ఉన్నారు? ఆల్రెడీ ఉన్నవాళ్ళు, కొంచెం పేరు ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ అక్కడక్కడక్కడ ఉన్నవాళ్ళే ఉన్నారు. ఎవరైతే లాస్ట్ సీజన్ కానీ అంతకు ముందు సీజన్ కానీ అప్రోచ్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా కొంతమంది రాను అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండ్ కొంచెం యాక్టివ్గా ఉంటున్నారో, అండ్ మోరోవర్ నా ప్రొఫైల్ వచ్చి నాది కొంచెం డైవర్సిఫైడ్గా ఉంది. నా ప్రొఫైల్ నాట్ జస్ట్ సింగింగ్ ఒకటే కాకుండా నాకు ఒక రికార్డింగ్ స్టూడియో ఉండడం అని, నాకు కూడా ఒక పాడ్కాస్ట్ ఛానల్ ఉండవని, నేను ఇంటర్వ్యూస్ చేయడం అనేది, ఇలా డైవర్సిఫైడ్గా ఉండేసరికి నా పేరు కొంచెం బయటకు వచ్చింది. సో వచ్చిన తర్వాత వాళ్ళు అప్రోచ్ అయ్యారా మిమ్మల్ని? అప్రోచ్ అవ్వడం అంటే టీం నుంచి కొన్ని టాక్స్ అయితే జరిగాయి. ఓకే, ఎక్కడి నుంచి అక్కడ అఫీషియల్ టీమా అన్అఫీషియల్ టీమా అని చెప్పి నాకు తెలియదు. బట్ టీం నుంచి అయితే కొన్ని డిస్కషన్స్ అయితే జరిగాయి. కాదు, టీం అన్నప్పుడు అఫీషియల్ టీమే ఉంటుంది కదా. అదే చెప్పలేము. బిగ్ బాస్ అనేది ఎలా ఉంటుంది అంటే అది నిజంగా అఫీషియల్గా మాట్లాడుతున్నారో అన్అఫీషియల్లీ వాళ్ళ పేరు పెట్టుకుని మాట్లాడుతున్నారో మన ఎవరికి తెలీదు. ఓకే, ఎవరికి తెలీదు అది. ఈవెన్ మనకి అంటిల్ ఆర్ అన్లెస్ వీ గెట్ ఇన్ టు ఒక పర్టికులర్ స్టేజ్కి వచ్చేసరికి మనకి లోపల ఎవరు డైరెక్షన్స్ చేస్తున్నారు, ఏడీస్ ఎవరు ఉన్నారు, లేకపోతే దాని లోపల ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎవరు ఉన్నారు, వాళ్ళల్లో ఎవరైనా మన కాంటాక్ట్స్ ఉంటే, మనం ఎప్పటి నుంచో కొంచెం రియాలిటీ షోస్ అవన్నీ చేసి ఉంటాం కాబట్టి దాంట్లో ఎవరైనా కాంటాక్ట్స్ ఉంటే ఓకే వీళ్ళు అని చెప్పి మనకి ఒక ఐడియా వచ్చేంత వరకు కూడా ఎవరు అఫీషియల్ ఎవరు అన్అఫీషియల్ చెప్పలేము. నా పేరు అయితే బయటకు వచ్చింది కాబట్టి నేను అఫీషియల్ అని అనుకుంటున్నా. ఓకే, సో మీరు ఇది మాట్లాడారు కాబట్టి నేను ఒకటి అడగాలనుకుంటున్నా. అసలు బిగ్ బాస్కి వెళ్ళాలని మీకు ఉండేనా? ఇనీషియల్గా అయితే లేదు. సో ఈ టాక్ వచ్చిన తర్వాత కొంచెం అంటే ఐ వాజ్ యాక్చువల్లీ డిస్కసింగ్ దిస్ విత్ కపుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఓకే, నా ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ తోటి డిస్కస్ చేస్తూ ఉన్నా. ఓకే, ఇలా టాక్ వస్తుంది, ఏంటి వెళ్ళనా వద్దా వెళ్ళాలా వద్దా అనుకుంటూ ఉంటే ఒక ఇది ఏమొచ్చింది అంటే బిగ్ బాస్కి వెళ్తే అందరికీ ఉన్న ఫీలింగ్ నెగిటివ్ అయిపోతాం. అవును, ముందే భయం వేసింది నెగిటివ్ అయిపోతాం, మనం ప్రశాంతంగా మనం ఒక పని చేసుకుంటున్నాం కదా, ఎందుకు మళ్ళీ ఇంకా నెగిటివ్ అవ్వడం ఎందుకు. ఆల్రెడీ ఎందుకంటే మనం ఇప్పుడు చేసే దాంట్లో సపోజ్ మీరు ఇంటర్వ్యూ చేస్తుంటే మిమ్మల్ని కూడా కమెంట్స్లో తిట్టేవాళ్ళు ఉంటారు సరిగ్గా. ఎందుకంటే ఆ నెగిటివిటీ ఎంతవరకు తీసుకోగలం అని చెప్పి అంట్లో అన్లెస్ వీ ఫేస్ దట్ మనకి తెలియదు. సో అందుకని డిస్కషన్స్ జరిగాయి, అందరూ మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ ఒకటి ఏం డామినేట్ చేసింది అంటే ఎంత లేదన్నా బిగ్ బాస్ ఈజ్ అ గేమ్ షో, బిగ్ బాస్ ఈజ్ అ రియాలిటీ షో. దాంట్లోకి మనం ఆ స్క్రీన్ మీద పడ్డాము అంటే స్క్రీన్ ప్రెజెన్స్ అనేది మనకి చాలా ప్లస్ అవుతుంది. ఒక దీంట్లో డిఫరెన్స్ ఎక్కడంటే ఒక ఆర్టిస్ట్గా ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో, ఒక ఆర్టిస్ట్గా పైకి రావాలనుకుంటున్నారు, ఆర్టిస్ట్ బీట్ అ మ్యూజిషియన్ ఆర్ అన్ ఆర్టిస్ట్, యాక్టింగ్ అవ్వచ్చు, సింగర్ అవ్వచ్చు, డాన్సర్ అవ్వచ్చు, ఎవరైనా ఆ స్ట్రగుల్ అయ్యే వాళ్ళందరికీ కూడా బిగ్ బాస్ అనేది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలుగుతుంది. మనం ప్రాపర్గా యూస్ చేసుకుంటే దాన్ని, మన తప్పు లేకుండా మనం ప్రాపర్గా మాట్లాడుకోగలిగితే యూస్ చేసుకుంటే మనకు అది మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుందని ఒక కంక్లూజన్కి వచ్చి అప్పుడు వెళ్దాం అని చెప్పి అప్పుడు డిసైడ్ అవ్వడం. అంటే మీ గురించి నాకు కొన్ని ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి, నేను చెప్తా. సో అంటే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, దాని తర్వాత వాళ్ళే మీకు రిఫర్ చేశారంట, అంటే వాళ్ళే సజెస్ట్ చేసారంట మీకు ఏమనంటే, సో సెలబ్రిటీగా కూడా అనుకుంటున్నాం, ఒకవేళ ఇది మిస్ మ్యాచ్ అవుతే సో మళ్ళీ ఇంకోటి ఉండాలి కదా, కామన్ మ్యాన్గా కూడా మీరు అప్లై చేయండి అని చెప్పేసి చెప్పినట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. నిజమేనా? కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే మనం అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. నిజం అనుకుంటే అబద్ధం అయిపోతుంది, అబద్ధం అనుకుంటే నిజం అవుతుంది. నిజం అయిపోతుంది. ఇప్పుడు అది నిజం అనుకుంటే అబద్ధం, అబద్ధం అనుకుంటే నిజం. అంతే. ఇప్పుడు అదే ఆన్సర్. ఇప్పుడు మేమేమనుకోవాలి?
నిజం అనుకోండి అబద్ధం అయిపోతుంది, సో పోనీ అబద్ధం అనుకోండి నిజం అవుతుంది. సో అంటే మీకు అర్థమైపోయింది కదా, మీరు అనేసుకోండి ఏమనుకుంటారో. సో బిగ్ బాస్ 9 హౌస్లో మీరు ఉండబోతున్నారా? ప్రస్తుతానికైతే ఇంకా క్లారిటీ లేదు. నిజం చెప్పండి. ఉన్న ఫ్యాక్ట్ అయితే అది ఎస్ డెఫినెట్లీ క్లారిటీ లేదు. ఓకే, ఒక చిన్న ఇది ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీస్తా. ఓకే. లాస్ట్ 3-4 సీజన్స్ నుంచి ఒక వెరీ బిగ్ హీరో రాజ్ తరుణ్ గారు ఈ సీజన్లో పక్కా ఫిక్స్, ఈ సీజన్లో ఫిక్స్ తరుణ్ గారు, రాజ్ తరుణ్ గారు సీజన్లో ఫిక్స్ అని చెప్పి లాస్ట్ 3-4 సీజన్స్ నుంచి వస్తున్నారు. ఉంటారా లేదా జనం అందరూ లాస్ట్ మినిట్ వరకు రేపు ఎంటర్ అయిపోతున్నారు అన్నా సరే ఆయన ఉండరు, కనపడరు. సో బిగ్ బాస్కి నేను కావాలి, బిగ్ బాస్ సీజన్లో నేను కావాలి అనుకుంటే కనుక నేను డెఫినెట్లీ ఉంటా. ఓకే. అక్కడ ఆ టీం కానీ ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ శ్రీతేజ అన్న క్యారెక్టర్ కావాలి అని వాళ్ళు అనుకుంటున్నారు అంటే కనుక నేను వెళ్ళడానికి రెడీ. నాకు ఇంకా అయితే కన్ఫర్మేషన్ లేదు, క్లారిటీ లేదు. ఓకే, ఇదైతే నిజం. సో లాస్ట్ వరకు ఏదైనా మిరాకిల్ జరగచ్చు, ఏదైనా జరగచ్చు. సో మీరు వెళ్ళొచ్చు కదా. వెళ్ళొచ్చు. ఓకే. ఎవరైనా మాట్లాడిరా ఈ మధ్యలో మీరు బయటకు వచ్చిన తర్వాత? టీం నుంచి ఇంకా అయితే అంత కన్ఫర్మేషన్ ఏం లేదు, అంటే డిస్కషన్స్ ఏం జరగట్లేదు. ఓకే. అందరికీ అయితే బయటకు వచ్చింది అయితే కొంతమంది ఆల్రెడీ అగ్ని పరీక్షలో ఎలిమినేట్ అయిన వాళ్ళు ఎవరైతే ఊర్మిళ చౌహాన్ కానీ, అబు కానీ, ఇప్పుడు నేను కానీ, మా ముగ్గురు మీద ఎక్కువ స్పాట్ లైట్ ఉంది అని చెప్పి బయటికి న్యూస్ వస్తుంది. లోపల నుంచి ఏంటంటే సరదాగా ఫ్రెండ్లీగా కొంతమంది అక్కడ కలుస్తారు. ఇప్పుడు బిగ్ బాస్లో టీంలోనే ఫ్రెండ్లీగా కొంతమంది ఉంటారు. మీరు ఉంటే బాగుంటుంది బ్రో, మీరు ఉంటే అన్నట్టు ఒక అలాంటి కన్వర్జేషన్ డిస్కషన్స్ జరిగే తప్పితే అఫీషియల్గా ఎలాంటి కన్ఫర్మేషన్ అఫీషియల్గా ఏం లేదు. ఓకే. అన్అఫీషియల్గా మనం ఆఫ్ కెమెరా మనం ఎన్నైనా మాట్లాడుకుంటాం, ఆన్ కెమెరా అగ్రిమెంట్ ఇవన్నీ కూడా ఇంపార్టెంటే కదా బేసిక్గా. అగ్రిమెంట్, రెమ్యూనరేషన్ ఎక్సెట్రా అన్ని ప్రాసెస్లు ఉన్నాయని అనుకుంటున్నాను, ఎందుకంటే టక్ చెప్పేస్తున్నారు కదా మీరు అగ్రిమెంట్ అని చెప్పి ప్రాసెస్. చెప్తాను ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఏ తెలుగు బిగ్ బాస్ ఛానల్ ఓపెన్ చేసినా సరే ఫస్ట్ స్టోరీ నుంచి రోజు స్టోరీలు చూస్తుంటే దిస్ అగ్రిమెంట్ ఈస్ డన్ విత్ దిస్ సెలబ్రిటీ, ఆ తర్వాత రెమ్యూనరేషన్ డిస్కషన్స్ నడుస్తున్నాయి, మళ్ళీ అగ్రిమెంట్ అవుతుంది, మళ్ళీ టాక్స్ హోల్డ్లో ఉన్నాయి అని చెప్పి ఒక కామన్ నార్మల్ పర్సన్ కూడా మాట్లాడేసుకుంటున్నారు. సో అంటే మీ టాక్ కూడా నాకు వచ్చింది, అంటే పర్ వీక్కి మీకు 5 lakhs పే చేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారంట. అయ్యో 5 lakhs ఇస్తే ఇంకా సూపర్ అసలు అంటే తక్కువ ఇస్తా అంటున్నారా? అయ్యో చాలా తక్కువ. 5 lakhs నేను 5 lakhs కాదు బ్రో, నేను 5 lakhs కంటెస్టెంట్ లాగా అనిపిస్తున్నానా? ఓకే. ఆమె 50 lakh కంటెస్టెంట్ బ్రో. అంతేనా? విన్నర్ కంటెస్టెంట్. సో ఎక్కువ రావాలని చెప్పేసి అంటున్నారు, అంటే హింట్ ఇస్తున్నారు వాళ్ళకి ఎక్కువ వేయండి అని చెప్పేసి, అంతేనా? అంతే. సో తక్కువ మాట్లాడుతున్నారు వాళ్ళు? చాలా తక్కువ బ్రో, 5 lakhs ఇస్ వెరీ లో. ఓకే. 5 lakhs వేయండి బ్రో. నాకు అసలు ఇదంతా 1 week 5 lakhs అనేవి జుజుబీ బ్రో. 50 lakhs విన్నర్ ప్రైజ్ అనేది మెయిన్ మన టార్గెట్. సో అంటే మీకు కన్ఫర్మేషన్ వచ్చేసింది, అంటే టార్గెట్ ఏందంట విన్నింగ్ అంట, అంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నాడు అనమాట, అంతేనా? బిగ్ బాస్ లోకి ఎవరు వెళ్దాం అనుకున్నా, ఎవరు వెళ్ళాలనుకున్నా దాంట్లోకి ఎంటర్ అయితే ఇట్స్ అ గేమ్ షో, అది విన్ అవ్వాలని కోరుకుంటారు ఎవరైనా, నేను అది కోరుకుంటున్నా అంతే. సో అంటే నేనేం అడిగా వెళ్తున్నారంటే మీరు వెళ్తలే అని చెప్పేసి ఆన్సర్ ఇచ్చారు. వెళ్ళట్లేదు అనలేదు, నేను మళ్ళీ చెప్తున్నా వెళ్ళట్లే అనలే. ఓకే. వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, వాళ్ళ బిగ్ బాస్ విన్ మాత్రం అవ్వాలి, బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ మాత్రం అవ్వాలి డెఫినెట్లీ. ఓకే అని అనుకుంటున్నారు. సో విన్నర్ అయిపోతారు ఇంకా, అంతేనా? ఫిక్స్. సో నేను కూడా అనుకుంటున్నా, సో విన్నర్ అవ్వాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దానికన్నా ముందు బిగ్ బాస్ అగ్ని పరీక్ష, సో అక్కడ 3 జడ్జెస్ ఉండే, రైట్? సో వాళ్ళని చూస్తే మీ ఫీలింగ్ ఏంది, అంటే వెళ్ళంగానే ఏమనుకున్నారు వాళ్ళని చూడంగానే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే వాళ్ళు కూడా బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళు కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే, దేర్ ఎ జ్యూరీ. ఓకే. ఐ జడ్జెస్ అంటే ఐ డెఫినెట్లీ రెస్పెక్ట్ దెమ్ విత్ దేర్ పొజిషన్స్ అండ్ విత్ దేర్ క్యాలిబర్ అండ్ దిస్. మనం చేసే వాటిని వాళ్ళ ఒపీనియన్లో, వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళు చెప్తున్నారు, అంతే. సో అందులో మీకు 2 రెడ్ వచ్చినాయి, సో ఒకటి అభిజిత్ గ్రీన్ ఇచ్చిండు. సో అప్పుడు ఏమనుకున్నారంటే వీళ్ళిద్దరు రెడ్ ఇచ్చినప్పుడు, సో అభిజిత్ కూడా సపోర్ట్ చేయాలన్నట్టు సపోర్ట్ చేసిండు. అవును. సో అప్పుడు ఏమనుకున్నారు? నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడ మాట్లాడిన దానికి, నేను చెప్పిన దానికి నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. నేను ఏవైతే అడిగారో, నేను ఏవైతే మాట్లాడారో నేను చాలా కాన్ఫిడెంట్ ఉన్నా. అంత మాట్లాడుతూ అంత కాన్ఫిడెంట్గా చెప్పినా కూడా నాకు ఎందుకు రెడ్ వచ్చింది అని నాకు అర్థం కాలేదు. ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్. ఓకే. ఆ తర్వాత అభిజిత్ ఏమన్నారు అంటే
ఓకే మీరు మాట్లాడడం అంత బాగానే ఉంది, ఐ థింక్ యు ఆర్ టూ గుడ్ ఫర్ ద బిగ్ బాస్, యూ సీమ్ టూ గుడ్ ఫర్ ద బిగ్ బాస్. మీరు నెక్స్ట్ రౌండ్లో ఇంకా చూద్దాం అనుకుంటున్నాను, మీ ఫైర్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నాను, ఇంకా ఫైర్ కావాలి అన్నట్టు అన్నారు. డెఫినెట్లీ ఐ థింక్ ఐ షోడ్ మై ఫైర్ ఇన్ ద నెక్స్ట్ రౌండ్. సో అంటే ఇంకోటి ఏంటంటే ఈ వ్యాక్స్ది మీరు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, అంటే ఒక వాయిస్ ఒక ఎక్స్ప్రెషన్ ఇట్లా తీసినప్పుడు సంథింగ్ ఏదో గుర్తుందా మీకు? గుర్తుందా? ఎందుకు నవ్వుతున్నారు అంతా? అంటే అది చూసుకొని మీరే నవ్వుకున్నారు కదా. ఆ ఎక్స్ప్రెషన్ అసలు చూస్తే నాకు నవ్వొచ్చింది ఫస్ట్. దాని తర్వాత ఈ క్వశ్చన్ అడుగుదాం ఏమంటాడో చూద్దాం అనుకున్నా. అంటే మీరు కూడా చూసుకున్నారా? అర్థమైపోయింది మీరు నవ్వుతుంటే. అది నాకు ఇన్వాలంటరీగా వచ్చిన ఎక్స్ప్రెషన్. అది బేసిక్గా ఎప్పుడైనా సరే ఇన్వాలంటరీగా నా నుంచి వచ్చే కామన్ ఎక్స్ప్రెషన్స్ కొన్ని ఉంటాయి. ఓకే, అందులో అదొకటి. అంతేనా? సో అంటే కొన్ని ఉంటాయి కదా, ఇప్పుడు ఎన్ని ఎక్స్ప్రెషన్స్ మేము చూడొచ్చు ఇక్కడ? నేను యాక్టర్ కాదు బ్రో. యాక్టర్ కాదని కాదు కానీ అంటే కొంతమంది కొన్ని కళలు ఉంటాయి ఒక మనిషిలో. సో ఆ కళలు ఇప్పుడు నేను మీలో నుంచి నేను తీస్తా. ఆ కళలు అలాంటి కళలు ఏమైనా వచ్చినప్పుడు మాత్రమే బయటకు వస్తే చెప్తే ఎప్పుడు పెడితే. సో ఇప్పుడు మనం రప్పిద్దాము. అయితే బిగ్ బాస్లో మీరు ఉండబోతున్నారు కాబట్టి, సో అంటే మీ స్టార్టింగ్ జర్నీ నుంచి మనం వద్దాం. ఓకే, అసలు అంటే మీరు సింగర్ ఉండబోతున్నారు కాబట్టి ఏంటి, మీరు ఉంటున్నారు కాబట్టి ఓకే 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 ఉంటున్నారు కాబట్టి ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఉంటే ఒకవేళ బిగ్ బాస్ హౌస్లో ఉంటే సరే, ఇప్పుడు నేను ఏం తప్ప మాట్లాడే చెప్పండి. ఉండబోతున్నారు కాబట్టి అన్నా, ఉండబోతున్నారు కాబట్టి అంటే అదేదో నేనేదో కన్ఫర్మేషన్ ఇచ్చి మొత్తం టీం నుంచి కన్ఫర్మేషన్ వచ్చినట్టుంది. ఓకే, సో ఇప్పుడు ఏమనమంటారు? బిగ్ బాస్లో ఒకవేళ ఉంటే. ఓకే, ఒకవేళ బిగ్ బాస్లో ఉంటే ఓకేనా? పర్ఫెక్ట్. బిగ్ బాస్లో ఉంటే కాబట్టి మళ్ళీ కాబట్టి ఎందుకు వస్తుంది? సో అంటే ఈ సింగింగ్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది బ్రో? ఇట్ స్టార్టెడ్ వే బిఫోర్. నాకు అసలు సింగింగ్ అంటే ఏంటో తెలియనప్పుడే స్టార్ట్ అయింది. నా చిన్నప్పుడే ఐ వాజ్ 11 years ఓల్డ్. నా ఫస్ట్ రియాలిటీ షో మా టీవీ పాడాలనుంది. ఓకే, మా టీవీలో పాడాలనుంది ఫస్ట్ రియాలిటీ షో, అది 2003లో. ఓకే, సో ఆ తర్వాత అప్పటి నుంచి కట్ చేస్తే కొంచెం నాకు ఊహ తెలిసాక 2009లో ఈటీవీ సై జోడీ నెంబర్ 1. ఓకే, సో ఈటీవీ సై జోడీ నెంబర్ 1లో కొంచెం నాకు అప్పుడు ఊహగా తెలిసింది, ఇండస్ట్రీ అంటే ఏంటో తెలిసింది, ఎవరెవరు ఉంటారు అని తెలిసింది. మా దాంట్లోనే మా రియాలిటీ షో మా బ్యాచ్లోనే రేవంత్ కూడా ఉన్నాడు. ఓకే, రేవంత్ నేను ఒకేసారి వచ్చాం చెప్పాలి అంటే. సో తను వైజాగ్ నుంచి వచ్చేవాడు, నేను రాజమండ్రి అనమాట, మాది రాజమండ్రి నుంచి. సో మేము ఫాలో అప్ చేసుకుంటూ ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పుడు వస్తున్నావు హైదరాబాద్, ఎప్పుడు వస్తున్నావు, ఏ ట్రైన్లో వస్తున్నావు, గౌతమి ఎక్స్ప్రెస్ విశాఖలో వస్తున్నావు, గౌతమిలో వస్తున్నావు, ఇలా మాట్లాడుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట. సో 2009లో సై జోడీ నెంబర్ అయిన వెంటనే నిహాల్ గారు, సింగర్ నిహాల్ గారు ఉన్నారు. సో ఆయన నాకు అక్కడ పాడడం అది చూసి నా పాట నచ్చి ఫస్ట్ షో నాకు రేవంత్కి, కృష్ణ చైతన్య తెలుసు, మన ఆదిత్య, పృథ్వీచంద్ర, గీతామాధురి, మాళవిక అందరూ కలిపి మన బాలయోగి స్టేడియం ఉంది యూసఫ్గూడలో. సో దాంట్లో ఇండోర్ స్టేడియం, అందులో ఒక షో చేసాం అనమాట. ఫస్ట్ షో 2009లో చేసాం అది. ఓకే, సో 2009లో అది అయిపోయిన వెంటనే 2010 నుంచి నెమ్మదిగా ఓకే ఇండస్ట్రీ ఇలా ఉంటుంది కదా అని చెప్పి చిన్న చిన్నగా రికార్డింగ్స్ పాడడం, డివోషనల్స్, ఇంకా క్రిస్టియన్ డివోషనల్స్ అని, రెగ్యులర్ చిన్న చిన్న ఆల్బమ్ సాంగ్స్ అని పాడడం, పరిచయాలు పెంచుకుంటూ నెమ్మదిగా పరిచయాలు పెంచుకుంటూ వెళ్ళడం, అలా చేసుకుంటూ 2011లో మళ్ళీ 2011 ఆగస్ట్లో పాడుతా తీగ. సో దట్ వాస్ టెలికాస్టెడ్ ఇన్ 2012. ఓకే, 2011 అక్టోబర్ 9th 10th షూట్స్ అయ్యాయి అనమాట పాడుతా తీగ. 2012లో టెలికాస్ట్ అయింది అది. సో పాడుతా తీగ ఈజ్ అ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. ఎందుకంటే పాడుతా తీగలో నా బ్యాచ్మేట్స్ ఎవరంటే సమీరా భరద్వాజ్, నేను. ఓకే, ఇందులో పాడుతా తీగలో చెప్పాల్సింది చాలా షాకింగ్ విషయం ఏంటంటే పాడుతా తీగలో నేను ఫస్ట్ రౌండ్లో ఎలిమినేట్ అయ్యా, సమీరా సెకండ్ రౌండ్లో ఎలిమినేట్ అయింది. అక్కడ పాడిన వాళ్ళందరిలోకి మా బ్యాచ్లో మేము పాడిన వాళ్ళందరూ కూడా సింగింగ్లోనే ఉన్నాం ఇప్పటికీ. మొన్న నేషనల్ అవార్డు వచ్చిన రోహిత్, ఓకే, హరిణి, సాయి చరణ్, తేజస్విని, మేమందరం కూడా సింగింగ్ ఫీల్డ్లోనే ఉన్నాం. సో మా బ్యాచ్ చాలా ఇప్పటి వరకు చెప్పాలి అంటే పాడుతా తీగ అసలు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో పాడుతా తీగ ఫస్ట్ బ్యాచ్ మన రామాచారి గారు వీళ్ళందరి బ్యాచ్ ఎలా అయితే భారత్ సారథి గారు వీళ్ళ బ్యాచ్ ఎలా అవుతుందో అలాంటి బ్యాచ్ మాదని చెప్తారు.
ఓకే. సో మాకందరికి ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వడం, మాకందరికి మేము బాలు గారితో ప్రైవేట్ షోస్ చేయడం, అన్ని ఊళ్ళకి తిరిగి ప్రైవేట్ షోస్ చేయడం ఇదంతా జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ పాడుతా తీగ అయిపోయాక స్వరాభిషేకం 2012లోనే స్టార్ట్ అయింది. సో స్వరాభిషేకం ఫస్ట్ సీజన్ నుంచి కూడా బాలు గారితో వెనకాల పాడడం, కోరస్లు పాడడం, మెయిన్ సాంగ్స్ పాడడం అదంతా జరుగుతూ ఇంకా సినిమాల్లో కూడా నెమ్మదిగా మ్యాక్సిమం అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడాను, కోరస్లు పాడాను, ట్రాక్స్ పాడాను, రీ రికార్డింగ్స్ పాడాను, మెయిన్ సాంగ్స్ పాడాను. చిన్న మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి కన్నడలో సాంగ్స్ పాడాను, కన్నడలో ఒక 4-5 సినిమాలు పాడాను కన్నడలో. తెలుగులో కనీసం ఒక 30-35 సాంగ్స్ వరకు పాడాను. ఓవరాల్గా ఇంకా డివోషనల్స్ అయితే లెక్కలేనని పాడా. క్రిస్టియన్ డివోషనల్స్, నార్మల్ డివోషనల్స్, ఆల్బమ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ చాలా పాడాను. సో ఇది ఇలా జరుగుతూనే ఉంది. అన్ఫార్చునేట్లీ ఆ ఒక్క పాట అంటారు చూసారా, ప్రతి ఒక్కళ్ళకి కూడా సినిమాలో అయినా సరే, ఏదో సినిమా మహేష్ బాబు సినిమా ఒకటి, అది ఒక ఆయన విలన్ రమణ గేట్ ఎత్తరా అనో డైలాగ్ ఉంటుంది. ఆయనకున్నది ఒక్క డైలాగే, కానీ దానివల్ల చాలా క్యారెక్టర్స్ వచ్చాయి ఆయనకి. తర్వాత సినిమాలో చాలా పెద్ద పెద్ద మంచి మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. సో అలాగా సింగర్స్కి కూడా అంతే, ఒక్క పాట పాడాలి. ఆ ఒక్క పాట కోసం ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నా ఇప్పటికీ. అంటే ఇప్పుడు 30 సాంగ్స్ పాడినా అన్నారు. అవును. ఆ సాంగ్లలో ఏది హిట్ అవ్వలేదా? ఇవన్నీ కొన్ని పాటలు ఎలా ఉంటాయంటే మనం వింటుంటేనే, రేడియోలో విన్నా సరే, టేప్ రికార్డర్లో విన్నా, మనం ఎఫ్ఎంలో విన్నా సరే వెంటనే పక్కకి గంటేస్తాను చూసారా. ఓకే. అది అన్ఫార్చునేట్. అది పాటలు బాగుంటాయి, చాలా మంచి మంచి పాటలే అని నేను అన్ఫార్చునేట్ టు హ్యాపెన్ లైక్ దట్. అండ్ ఇంకొన్నిసార్లు ఏంటంటే నేను నిజంగా సినిమాలో పాడినా సరే, ఒకప్పుడు మనకి సీడీ మీద సీడీస్ వచ్చాయి. అవును అవును. ప్లాస్టిక్ కవర్, స్క్వేర్ కవర్ సీడీస్ వచ్చావు కదా, దాని మీద మొత్తం అంతా క్రెడిట్స్ అన్నీ ఉండేవి. క్రెడిట్స్ ఉండేసరికి దాంట్లో సరిపోలేదని చెప్పి నా పేరు వేయకపోవడం, అలా నా పేరు లేకుండా కొన్ని పాటలు ఉన్నాయి, పెద్ద పెద్ద పాటలు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దోస్ సాంగ్స్. చెప్పలేను నేను. కాదు, చెప్పుకుంటేనే కదా. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడు నా పోడ్కాస్ట్లో నేను అడిగిన దాని తర్వాత మీరు చెప్తుంటే నేనే షాక్ అవుతున్నా. ఏంటంటే రేవంత్ మీ బ్యాచ్ అంటే సింగింగ్ అంటే ఒకటేసారి మీరు స్టార్ట్ చేసింది, సమీరా భరద్వాజ్. సో వీళ్ళందరూ ఇప్పుడు టాప్ లో ఉన్నారు, ఎప్పుడు చూసినా ఆ టీవీలలో ఎప్పుడు కనిపిస్తా ఉంటారు వీళ్ళు. అదే బ్రో, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ స్ట్రగుల్ మేబీ. ఎవరికి ఒక్కొక్కళ్ళ లైఫ్ స్టైల్ ఒక్కోలా ఉంటుంది. నాకు రాలేదు అంటే నా తప్పు కూడా, స్వయం కృతాపరాధాలు కొన్ని ఉండొచ్చు. ఏమై ఉంటాయి? ఏ టైంలో తీసుకోవాల్సిన డెసిషన్ ఆ టైంలో తీసుకోకపోవడం. ఎగ్జాంపుల్ చెప్తాను నేను వాటి నుంచి ఆ ఎక్స్పీరియన్సెస్ నుంచి నేర్చుకున్నా కాబట్టే బిగ్ బాస్లో నా పేరు సెలబ్రిటీ కింద బయటికి వస్తున్నా సరే నేను అగ్ని పరీక్షకి అప్లై చేయడానికి అదే రీజన్. ఐ డు నాట్ వాంట్ టు మిస్ దిస్ ఆపర్చునిటీ అట్ దిస్ పాయింట్. నేను ముందుకెళ్ళి నేను ఆపర్చునిటీ తీసుకుందాం అనుకున్నా. ఇంతకు ముందు ఎన్ని అలా జరిగాయి. కొన్ని రియాలిటీ షోస్లో, 1-2 రియాలిటీ షోస్లో అబ్బా ఎందుకు పాడడం ఇప్పుడు దీంట్లో, మన ప్రశాంతంగా మన పనులు మనం చూసుకుంటున్నాం కదా, వస్తుందిలే నాకు పాట పడుతుందిలే అని కొన్ని రియాలిటీ షోస్ మిస్ చేసుకున్నా. అన్ఫార్చునేట్లీ మళ్ళీ ఇంకో రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసే టైంకి ప్రాబబ్లీ 30 బిలో వరకే ఉండాలి అని చెప్పడం. ఐఎమ్ అబౌవ్ 30 నౌ, రైట్ నౌ 30 బిలో వరకే ఉండాలి అని చెప్పడం. సో అలా కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అయిపోయి ఇప్పుడు ఇండియన్ ఐడల్ చూసుకున్నా, సరిగమప సెలెక్షన్స్ అవన్నీ చూసుకున్నా సరే 14 to 30, 15 to 30, 16 to 30 అన్ని 30 బిలోనే. 30 అబోవ్ వాళ్ళకి ఎవరికి లేవు, అన్ఫార్చునేట్. సో అలా కొన్ని మిస్ చేసుకుని ఉన్నాయి. అలాగా నా పర్సనల్ ఇష్యూస్ వల్ల, నా పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల, ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు, ఇలాగా మల్టిపుల్ థింగ్స్ వల్ల నేను కొన్ని రియాలిటీ షోస్లోకి వెళ్ళలేకపోవడం జరిగింది ఒక టైంలో. సో అలా మిస్ చేసుకున్న ఆపర్చునిటీస్ అవన్నీ. అదే చెప్తున్నాగా, స్వయం కృతాపరాధాలు. మనకి ఏదైనా ఒకటి కలిసి రావాలి అంటే నవగ్రహాలు కలిసి రావాలి. సో నవగ్రహాలు కలిసి వచ్చినా సో మన చేతులారా మనం చేసుకున్నామని అయితే కొన్ని ఉంటాయి డెఫినెట్లీ. సో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది ఇట్లా, అంటే మీరు చెప్తేనే నాకు కొన్ని తెలిసినాయి. అంటే ఇప్పుడు రేవంత్ కానీ, సమీరా భరద్వాజ్ కానీ. సో అదే విధంగా ఇప్పుడు మీరు ఒక మాట మాట్లాడారు ఏమనంటే, సో అంటే సాంగ్స్ పెద్ద పెద్ద సాంగ్స్ ఉన్నాయి, హిట్ అయిన సాంగ్స్ ఉన్నాయి, కానీ నన్ను ఏమి వెయ్యలే అని. అవునా? అవును. సో ఆ సాంగ్స్ ఎందుకు చెప్పలేరు మీరు? చెప్పొచ్చు. ఎందుకంటే వన్స్ దట్ ఈస్ డన్ అది అయిపోయింది. అది ఇప్పుడు చెప్పి వాటి మీద మళ్ళీ జనం మాట్లాడుకుని దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ టేకింగ్ దోస్ నేమ్స్. ఇప్పుడు నేను నిజంగా బయటకు తీసుకొచ్చి నేను అక్కడ పాడాను అంటే అది దగ్గర
దగ్గర 8-9 ఏళ్ళు అయిపోతుంది. పాడించిన స్టూడియో పర్సన్ గుర్తుంటుందా, పాడించిన మ్యూజిక్ డైరెక్టర్ గుర్తుంటుందా, ఎన్ని బ్యాచెస్ వస్తున్నాయి, ఎంతమంది సింగర్స్ వస్తున్నారు, ఎంతమంది వెళ్ళిపోతున్నారు, శ్రీతేజ అనే పర్సన్ అసలు ఎగ్జిస్టెన్స్లో ఉన్నాడని కొంతమందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ మైండ్, వాళ్ళ మెమరీ, మ్యూజిక్ డైరెక్టర్స్ మైండ్. నాతో పాడిన సింగర్స్కి అయితే డెఫినెట్లీ తెలుస్తుంది కదా, అదే నేను పాడాను, నాతో పాటు పాడిన సింగర్స్కి తెలుస్తుంది, నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఇప్పుడు దేర్ ఈస్ నో పాయింట్ ఇన్ టేకింగ్ దోస్ సాంగ్స్ నేమ్స్. ఇప్పుడు ఆ సాంగ్స్ అన్నీ హిట్లో ఉన్నాయి అనుకోండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు బిగ్ బాస్లో ఉన్నారు, రైట్. సో చాలా మంది ఏమనుకుంటారు అంటే అసలు శ్రీతేజ ఏం సాంగ్స్ పాడిండి ఇప్పటి వరకు అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చెప్పుకుంటేనే కదా ఈ పాట అయినదని చెప్పేసి వాళ్ళు షాక్ అవుతారు. పర్లేదు, ఇన్ని రోజులు మీ పేరు రాలేదు, ఇప్పుడైనా వస్తుంది కదా. ఒకటి చెప్తా, నేను పాడాను సింగర్గా అని చెప్పుకోవడం వేరు. మనం సునిశ్చిత్ని చూస్తున్నాం, ఎగ్జాంపుల్ తీసుకుందాం. సునిశ్చిత్ నేను సినిమాల్లో చేశాను, అక్కడ చేశాను, ఇక్కడ చేశాను, నన్ను తీస్తారు, అది చేశారు, ఇది చేశారని. వాడిని నిజంగా యాక్టింగ్ చేయమంటే చేయగలడా? చేసింది కదా ఏదో సినిమాలో. ఇప్పుడు ఎందుకు లేదు బ్రో అవన్నీ మనకి. నాది బయటికి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. ఓకే, ఇట్ ఈస్ రిటర్న్ హియర్. నాది నిజంగా ఈ టైంకి బయటికి రావాలి అని చెప్పి అనుకుంటే, దేవుడు అనుకుని, నేను గట్టిగా అనుకుని, దేవుడు అనుకుని ఉంటే కనుక నాది ఖచ్చితంగా బయటకు వస్తుంది. అది ఎవ్వరు ఆపలేరు. కానీ నేనేమంటా అంటే ఏజ్లో మీకన్నా కొంచెం చిన్న నేను. సో మనకు ఆకలిస్తుంది, సో వెళ్ళి ఆకలిస్తుందని అడిగితేనే అన్నం పెడతారు. కరెక్ట్. సో మీ కడుపులో పెయిన్ మీకే తెలుసు, మాకు తెలియదు. అంతే. సో మీరు చెప్పుకుంటేనే మాకు తెలుస్తుంది. ప్రస్తుతానికి అంత పెయిన్ లేదు బ్రో, లేదు. ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్. ఓకే, సి నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి నేను ఒక స్కెడ్యూల్. సి బిఫోర్ బిగ్ బాస్, సపోజ్ బిగ్ బాస్ రాకముందు నన్ను మీరు పిలిచి ఇంటర్వ్యూ చేయాలని మీకు అనిపించలే. నేను బిగ్ బాస్ అగ్నిపరీక్షలోకి వచ్చాను కాబట్టి మీరు నాకు పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారు. అలాగే రేపొద్దున పాట రిలీజ్ అయ్యాక నిజం చెప్పాలా అంటే మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, బట్ మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి నేను ఎప్పుడు అనుకున్నా అంటే స్టార్టింగ్ నా కెరియర్ స్టార్ట్ అయినప్పుడు. ఎందుకంటే ఆ విషయం కూడా నేను చెప్తా. ఎందుకంటే మీరు సరిగమపాలో మీ వైఫ్ పార్టిసిపేట్ చేసి, అవునా, జీ తెలుగు సంథింగ్, జీ తెలుగు సరిగమప. సో అప్పుడు ఒక స్టోరీ చెప్పడం జరిగింది. అంటే మా వారి ఫ్రెండ్ చనిపోయింది, సో సేమ్ అట్లాగే మా పాప పుట్టింది అని. రైట్, గుర్తుంది కదా? అట్లనే పుట్టింది కాదు, సంథింగ్ డేట్కి దగ్గరలో, ఆ డేట్కి దగ్గరలో పుట్టింది. సో అంటే పాపలో ఆమెను చూసుకుంటున్నాం అన్నట్టు. సో అసలు ఏంది ఇలా స్టోరీ అంటే నేను అప్పుడు అనుకున్నా. ఓకే, అప్పుడు నాకు తెలిసి నేను ఇంటర్లోనూ ఏమో చేద్దాం అనుకున్నాను. సో అప్పుడు అనుకున్నా, సో ఏంటంటే అసలు సంథింగ్ ఏదో స్టోరీ అంటే నేను డిఫరెంట్ స్టోరీ ఇవ్వాలని నేను ఇంటర్వ్యూ చేయాలనుకుంటా. అసలు ఆ స్టోరీ ఏంది తెలుసుకుందాం అంటే ఆ దగ్గరలో టైంలోనే పాప ఎందుకు పుట్టింది, ఓకే, సో అనేది ఒక స్టోరీ అనుకున్నా నేను. అంటే అది అయిపోయిన 10 ఏళ్ళకి పుట్టింది మా పాప. ఓకే, ఏదైనా కానీ కొంచెం కనెక్ట్ అయ్యారు కదా మీరు. అంతే. సో అప్పుడు అనుకున్నా నేను. సో ఇప్పుడు మీరు అన్నది వెనక్కి తీసుకుంటారా? ఏది ఇది అంటే నేను అగ్ని పరీక్షకి అనుకున్నారు, అలాగైతే వెనక్కి తీసుకుంటా. బట్ ఇప్పుడు కంటిన్యూస్ గా ఇంటర్వ్యూస్ అవుతున్నాయి, నేను కంటిన్యూస్ గా అది నాకు సంబంధం లేదు, అది నాకు సంబంధం లేదు. సో అంటే ఆ స్టోరీ నాకు కావాలి ఇప్పుడు. లేదు బ్రో, అది ఇంకా అది నేను నా వైఫ్ ఇద్దరు కూర్చున్నప్పుడు చెప్తాం అది. ఓకే, దట్ ఈస్ ద పర్ఫెక్ట్ టైమ్ టు యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ దట్ స్టోరీ. ఓకే, ఎప్పుడు కూర్చుంటారు ఇద్దరు? మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు, ఎప్పుడు కూర్చోమంటే అప్పుడు కూర్చుంటాం. కానీ నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, అంటే మీరు ఇద్దరు మాట్లాడుకోవట్లే అన్నట్టు వచ్చింది టాక్. లేదు, చచ్చ అలాంటిది ఏం లేదు, అస్సలు లేదు, లేదు అస్సలు లేదు, అలాంటిది ఏమీ లేదు. ఓకే, వీఆర్ వెరీ హ్యాపీ. మా పాప స్కూల్కి వెళ్తుంది, స్కూల్కి తీసుకెళ్ళి దింపుతున్నాను. ఓకే, అంత హ్యాపీగా ఉన్నాం. ఒకవేళ బిగ్ బాస్కి వెళ్తే పాపని మిస్ అవుతారా? ఖచ్చితంగా మిస్ అవుతాను. నేను వర్క్ వెళ్ళినప్పుడే మిస్ అవుతూ ఉంటా, వీడియో కాల్స్ చేసుకుంటా. మరి బిగ్ బాస్కి ఎందుకు వెళ్తున్నారు మరి పాపని మిస్ అవుతే? బిగ్ బాస్కి వెళ్ళేది కూడా మా పాప కోసమేగా. అంతేనా? బిగ్ బాస్లో పేరు వచ్చింది, అక్కడి నుంచి వచ్చిన ఫేమ్ కానీ దాని నుంచి వచ్చిన మనీ కానీ అంతా పెట్టేది ఎవరికి? పాపకి, పిల్లలకేగా. అంతే, మా పాపకి ఎండ్ అవుతుంది. సో ఏదన్నా అంటే మీది పాప బాండింగ్ ఎట్లా ఉంటుంది? అంటే మార్నింగ్ లేవగానే అసలు ఎట్లా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ బాండ్. బేసిక్గా పొద్దున్న లేచిన వెంటనే అది నేను అదే ఒకేసారి లేస్తాం, అది లేచినప్పుడే నేను లేస్తాను, మీద పడుకోవడం, ఆ తర్వాత నా వైఫ్ వచ్చి తినిపిస్తుంది. ఓకే, సో ఆ తర్వాత దాంతో ఆడించుకోవడం. ఫస్ట్ స్కూల్కి తీసుకెళ్ళి స్కూల్ తర్వాత మళ్ళీ దింపించి ఇంటికి తీసుకొచ్చేయడం. ఇంటికి తీసుకొచ్చాక అది మళ్ళీ నాప్ వేస్తుంది. ఓకే, సాయంత్రం ఎక్కడికైనా పార్క్ వెళ్ళడం, లేకపోతే ఏదైనా మాల్స్కి వెళ్ళి తిరగడం, సరదాగా అలా కార్లో తిరిగి వస్తూ ఉంటాం. రోజు ఒక 2-3 రౌండ్లు తిరిగి వస్తూ ఉంటాం. సో ఇట్ గోస్ లైక్ దట్. ఇంకా మంచి నాకు అది తినిపిస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. ఇట్స్ అ బ్యూటిఫుల్ బాండ్. అఫ్ కోర్స్ ఒక ఫాదర్ డాటర్ బాండ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మీ లవ్ స్టోరీ ఏంటి అసలు?
లవ్ స్టోరీ స్టార్టెడ్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ వే. ఓకే. నేను వాళ్ళ కాలేజ్కి పర్ఫామ్ చేయడానికి వెళ్ళాను. వాళ్ళ కాలేజ్కి పర్ఫామ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇంకా కనపడింది. నేను శ్రావణ భార్గవ్ పర్ఫామ్ చేయడానికి వెళ్ళాం. ఓకే. అక్కడ కనపడింది బేసిక్గాను. సో అక్కడ కనపడి అలాగా నేనే ప్రపోజ్ చేయడం. సో అంటే చూడంగానే అదే రోజు అంటే వెంటనే ఎందుకు ప్రపోజ్ చేస్తాం బ్రో, అదే అంటున్నా. ఇంకా ఎప్పుడైంది ఎగ్జాక్ట్లీ అని చెప్పింది కొంచెం అదంతా స్టోరీ ఉంటుంది కదా, స్టోరీ చెప్పొచ్చు కదా. ఇదే స్టోరీ. లేదు లేదు, ఫస్ట్ మీరు చూసిన తర్వాత ఎట్లా అప్రోచ్ అయ్యారు, అసలు నంబర్ ఎట్లా ఎక్స్చేంజ్ అయింది ఏంటి? వాళ్ళ ఫ్రెండ్ యాక్చువల్గా వాళ్ళ ఫ్రెండ్ నా పాడుతుందిగా కోమేట్ అనమాట, రాధిక అని. ఓకే. సో తన ద్వారా అప్రోచ్ చేయించాను. తను కనుక్కో బాగుంది. ఓకే. అలాగే నెంబర్ తీసుకుని నేను ఫేస్బుక్ ఐడి తీసుకుని అప్పట్లో. సో ఫేస్బుక్ ఐడి తీసుకుని ఇంకా మాట్లాడుకుని ఆ తర్వాత నెంబర్ తీసుకుని నెంబర్లో మాట్లాడుకుంటూ కొన్ని రోజులకి ఎగ్జాక్ట్గా ఒక నెల రోజులకు 2 నెలలకు అనుకుంటా, 1-2 నెలలకి తను ఇంకా ప్రపోజ్ చేయడం. తను కూడా కొన్ని రోజులు వెయిట్ చేసి ఓకే అని చెప్పడం. అండ్ దెన్ ఇట్ వెంట్ ఆన్ లైక్ దట్. వాళ్ళ పేరెంట్స్కి తను చెప్పడం, మా పేరెంట్స్కి నేను చెప్పడం. ఓకే. ప్రశాంతంగా అసలు ఎక్కడ పెద్ద అంటే ఒప్పేసుకున్నారా పేరెంట్స్? అంటే మీ ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ కొంచెం టైం ఆఫ్ ద సేమ్ ఓకే ఇది బేసిక్గా కమ్యూనిటీ. సో అంత ఇబ్బంది రాలేదు ఇంకా. ఓకే. ఒప్పేసుకున్నారంటే ఇబ్బంది రాలేదు. సి ఐ వాజ్ సెటిల్డ్, తను సెటిల్డ్ ఉంది, మేము ఇద్దరు ఒకటే ఇండస్ట్రీ. అప్పటికే మేము పాడుతున్నాం స్వరాభిషేకంలో కానీ కలిసి పాడుతూ ఉండడం అదంతాను. సో అలాగే ఉన్నాం కాబట్టి సేమ్ ఇండస్ట్రీలోనే ఉన్నాం కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లం రాలేదు ఇంకా. అదే. సో ఇంకోటి ఏంటంటే ఆ షోలో మీరు iWatch అదే ఫోటో గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సో ఎందుకు ఇవ్వాలనుకున్నారు iWatch? వాచ్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ వాజ్ ఎక్స్పెక్టింగ్, అంటే టైం టు టైం కరెక్ట్గా చెయ్యాలి అని చెప్పి టైం గుర్తుంటుంది, తన హెల్త్ని చూసుకుంటూ టైం చూసుకోగలదు అని చెప్పి iWatch గిఫ్ట్ ఇచ్చాను. ఓకే. iWatchలో మనకి ఇది హెల్త్ కూడా వస్తూ ఉంటుంది కదా, మానిటరింగ్ చేసుకోవచ్చు. అవును. తన హెల్త్ని చూసుకోవాలి అని. ఫోటో అనేది నేను ఫేజెస్ ఆఫ్ అవర్ లైఫ్ పెట్టాను బేసిక్గా. మా పెళ్ళి కాకముందు పెళ్ళిది, తర్వాత సీమంతం ఫోటో అండ్ పాప వచ్చింది. సో 4 ఫొటోస్ కూడా ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఐ ప్రపోజ్డ్ హర్. చూసే ఉంటారు, రింగ్ పెట్టాను ఇంకా. కానీ మరి ఈ టాక్ ఎందుకు వచ్చింది? మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు అంటే ఇద్దరు మాట్లాడుకోవట్లే అంట అన్నట్టు వచ్చింది. 1,00,000 మాట్లాడుకుంటారు బ్రో. ఐ విల్ టెల్ యూ సంథింగ్. మా ఇద్దరి గురించి ఎందుకు వచ్చిందంటే ఇండస్ట్రీలో ఉన్న ఒక రూమర్ కావాలి ఎవరికో ఇద్దరు. ఇండస్ట్రీలో ఒక కపుల్ అంటే అందరి గురించి టాక్స్ వస్తూనే ఉంటాయి బేసిక్గా. మాట్లాడుకుంటే ఒక ప్రశాంతంగా ఒక దాన్ని ఏమంటారు టైంపాస్ మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ అంతే. మాట్లాడుకోవడానికి టాపిక్ ఉంటే మనం మాట్లాడుకోమా? ఏదైనా చిన్న రూమర్ వస్తే దాన్ని సాగదీసి మాట్లాడుకుంటూ ఉంటాం బేసిక్గా. ఎక్కడ ఆపేయాలి, ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి నాకు కూడా కొంచెం అనిపిస్తుంది, అరే ఏంటిది ఇలా వచ్చింది అని డెఫినెట్లీ అనిపిస్తుంది. బట్ ఐఎమ్ వీఆర్ పర్ఫెక్ట్లీ ఫైన్. అంటే ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి అంటే మీరు అంటే నేనే ఫస్ట్ అడిగినా ఇంతకుముందు ఎవరన్నా అడిగారా? ఇంతకుముందు ఇంటర్వ్యూలో ఎవరో అడిగారు, వేరే వాళ్ళు అడిగారు యాక్చువల్గా. ఇంతకుముందు వేరే వాళ్ళు ఇంటర్వ్యూలో అడిగారు. బట్ ఐ డోంట్ థింక్ అసలు అది ఎక్కడ మాకు వీఆర్ పర్ఫెక్ట్లీ ఫైన్. వీఆర్ పోస్టింగ్ పిక్చర్స్, వీఆర్ షేరింగ్ మెమరీస్, షేరింగ్ స్టోరీస్. మా పాపతోటి ఉంటున్నాం, పండుగలు చేసుకుంటున్నాం, ఇంకా అంతకంటే ఏం కావాలి? అదే. కానీ ఏంటంటే ఇట్లాంటి మీకు వచ్చినప్పుడు చిన్న బాధ అనిపిస్తుంది. ప్లస్ ఇంకోటి కానీ అంటే ఒకటి బాధ అనిపించడం వేరు, ఇలాంటివన్నీ వచ్చినా సరే ఇప్పుడు కాదు. మీకు ఒక విషయం చెప్తాను, మేము సరిగమపకి వచ్చినప్పుడే వీళ్ళిద్దరూ ఏదో అయ్యింది అని చెప్పి సరిగమప అదే అప్పుడు అన్నారు స్టేజ్ మీద ఉండగా. అంటే ఇలాంటివన్నీ రావడం వెరీ కామన్. కొంచెం జనం నోట్లో నానుతున్నాము అంటే ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఫేస్ చేసి ఏది ఎక్కడ మనం వాటి గురించి మాట్లాడితే ఎక్కువ అవుతాయి తప్పితే మాట్లాడకుండా వదిలేస్తాం. అందుకనే చెప్తున్నాను, లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇట్. అంతే, వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే, అంతే. సో అంటే ఈ ఇండస్ట్రీలో మిమ్మల్ని ఎవరైనా తొక్కేశారా? నిజం చెప్పండి. తొక్కలేదు బ్రో యాక్చువల్గా. ఎందుకు ఇంత ఆలోచించాను ఎవరైనా తొక్కేశారా అంటే సిచ్యువేషన్స్ ఆలోచించుకుంటూ ఉన్నా. లేదు అంటే ఆ సిచ్యువేషన్స్ కాదు వాళ్ళని ఏం చెప్పాలా వద్దా, చెప్తే ఏమవుతుంది, చెప్పకుంటే ఏమవుతుంది అని కాసేపు కాదు ఆ నేమ్స్ గురించి అని కాదు, బేసిక్గా ఆ సిచ్యువేషన్స్ ఆలోచించుకున్నా. ఇప్పుడు నాకు వచ్చే పాట ఇంకొకళ్ళకి రావడం, ఇప్పుడు నేను ట్రాక్ పాడింది మెయిన్ ఇంకొకళ్ళు పాడడం, అది తొక్కడం కాదు. ప్రొడ్యూసర్కి అవసరం, ఒక డైరెక్టర్కి అవసరం,
లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్కి అవసరం. అది ఆ వాయిస్ పెట్టడం అనేది తొక్కడం అవ్వదు బేసిక్గా. ఓకే బ్రో మనది కావాలని నేను ఇందాక చెప్పిందే, మళ్ళీ మనది కావాలి అనుకుంటే డెఫినెట్లీ మన దగ్గరికి వస్తారు. మనది వర్త్ ప్రూవ్ చేసుకునేటట్టు మనం ఉండాలి. కానీ మనది అయినా, సో ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఇప్పుడు అందరికీ ఎట్లుంటుందంటే, సో ఒక పని వస్తుంది, వేరే వాళ్ళు వచ్చి చెడగొడతారు అది, వాడికి ఎందుకు, వాడు రాదు, సరే మనోడు ఉన్నాడు మనోడిని పెట్టుకో, వాడెందుకు సంథింగ్. అంటే ఇది సింగింగ్లోనే కాదు, యాంకరింగ్లో అవ్వచ్చు, యాక్టింగ్లో అవ్వచ్చు, ఇట్లా మొత్తం రిఫర్ ఎక్కువైపోయింది. సో మనోడికి భవిష్యత్తు ఇవ్వాలి, వాడేవాడు అని సంథింగ్ ఇట్లనే మాట్లాడతారు కాబట్టి ఓపెన్గా మనం మాట్లాడుతున్నాం. సో ఇట్లా జరిగినాయా, అవి మీ దగ్గరికి వచ్చినాయా? ఐ వాజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్, అంటే వీఆర్ స్టిల్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. మా బ్యాచ్ యాక్చువల్గాను చాలా మంచి ఫ్రెండ్స్ మేము. ఒక టైంలో ఒక రియాలిటీ షో, పేరు తీయమని మాత్రం అడగద్దు, ఓకే, ఒక రియాలిటీ షో, ఏదో సింగింగ్దే అయి ఉంటుంది, ఇంకేది అయి అంతే, సింగింగ్ రియాలిటీ షోనే, ఒక సింగింగ్ రియాలిటీ షో. మా బ్యాచ్లో ఉన్న సింగర్స్ అందరు దాంట్లో ఉన్నారు, నేను తప్పితే. నాకు తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు, నా ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు, మా బ్యాచ్ వాళ్ళు అందరూ ఉన్నారు. మా బ్యాచ్ వాళ్ళే మెయిన్ దాంట్లో చేశారు. నన్ను ఎందుకు తీసుకోలేదు నాకు తెలియదు. అది పెద్ద పోస్ట్ కూడా పెట్టాను నేను అప్పట్లో ఫేస్బుక్లో. ఓకే, ఎందుకు అయి ఉంటుంది మరి? తొక్కాడు. ఇంతకుముందు ఏం చెప్పారు, తొక్కారంటే అదే ఆలోచించుకుంటున్నా, తొక్కేయడమా లేకపోతే నా అవసరం లేదనుకోవడమా నాకు తెలీదు. నాకు తొక్కేయడం అనిపించింది, అక్కడ వాళ్ళకి ఏమనిపించింది తెలీదు, నాకు అది తొక్కేయడం అనిపించింది అంతే. నేను అది పెద్ద ఫేస్బుక్ కూడా పోస్ట్ పెట్టాను నేను దాని గురించి యాక్చువల్గా, తర్వాత డిలీట్ చేశాను అనుకోండి. ఇప్పుడు వీఆర్ ప్రెజర్ వచ్చింది కదా అప్పుడు? లేదు, ప్రెషర్ లాంటిది డిలీట్ చేసేమని ప్రెషర్ అలాంటివి ఏమీ లేవు. నేను ఇప్పటికీ కూడా ఆ ప్రెషర్ గురించి ఆలోచించను. నేను రీసెంట్గా కూడా ఒక వీడియో పెట్టా బ్యాండ్స్ గురించి, వాటి పేమెంట్స్ గురించి, షోస్ గురించి, క్లబ్ ఓనర్స్ ఇస్తున్నారా లేదా వాటి గురించి. నాకు ఒక బ్యాండ్ ఉంది, దాని గురించి కూడా పెద్ద వీడియో పెట్టాను నేను. నాకు చాలామంది కాల్స్ చేసి తీసే బ్రో అన్నారు, తీయలేదు. అది ఒక 1000 షేర్స్ అంతే వెళ్ళింది ఇప్పటికీ. చాలా అంటే బ్యాండ్స్ మ్యూజిషియన్స్ అందరూ షేర్ చేసుకున్నారు ఒకళ్ళకొకళ్ళు, చాలా వైరల్ అయింది. నాకు ప్రెషర్ వచ్చింది, తీయను నేను. నేను ఒకటి అనుకుని పెట్టాను, ఒక ఉద్దేశం ఉండి పెట్టాను అంటే డెఫినెట్లీ తీయను. అది కరెక్టే అవుతుంది, కరెక్ట్గానే మాట్లాడతాను అనిపిస్తుంది. తప్పు మాట్లాడితే మేబీ నాకు ఆ తర్వాత తెలుస్తుంది కదా, అంతే. సో అంటే ఏ ఇండస్ట్రీలో అయినా మోసాలు అనేటివి జరుగుతాయి. అంటే వాళ్ళు పని చేయించుకుని తర్వాత డబ్బులు ఇవ్వకపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అట్లాంటివి మీకు ఏమైనా జరిగింది. నేను చదువుకునే టైంలోనే ఐ యూస్ టు వర్క్ విత్ వన్ ఆఫ్ ది మీడియా కంపెనీస్ యాజ్ అ మేనేజర్. చాలా పని చేయించుకున్నారు నాతోటి, చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేయించుకుని నైట్ టైమ్స్ కూడా కూర్చొని వర్క్ చేసేవాడిని. శాలరీ ఇస్తానని చెప్పి 18 months డిలే చేశారు శాలరీ. అలాగా 18 months. నాకు ఒక గ్రోత్ ఉంటుంది కదా, నాకు పిఆర్ వస్తుంది కదా, నాకు గ్రోత్ వస్తుంది కదా అని చెప్పి నేను పనిచేస్తూ ఉన్నా. లాస్ట్కి 18 months పనిచేసిన తర్వాత, బ్రో మీరు సరిగ్గా వర్క్ చేయట్లేదు బ్రో అని చెప్పి వాళ్ళ నుంచి రావడం. నాకు ఇంకా ఆ మాట అనేసరికి నేను వద్దు, మీరు తీసే ముందు నేను వెళ్ళిపోతానని బయటకు వచ్చేయడం జరిగింది. సో దట్ వాజ్ మై బిగ్గెస్ట్ బ్యాక్ స్టెప్. సో ఈ సింగింగ్లో అంటే పాట పాడిన తర్వాత డబ్బులు ఇవ్వకపోవడం అట్లా జరుగుతూనే ఉంటాయి బ్రో, జరుగుతూనే ఉంటాయి. అది అందరికీ జరుగుతుంది, నాదేంటి. మొత్తం మీరు ఎవరిదైనా తీయండి, సింగర్స్ డబ్బింగ్ ఆర్టిస్టులు ఎవరికైనా తీయండి. మాకు అది రికార్డింగ్ అయినా లైవ్ షో అయినా ఏదైనా సరే జరుగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్కి అంటే ఇంత అమౌంట్ అని ఉంటుంది. సో దాంట్లో నుంచి మీకు 3000, 5000 ఇట్లా ఇస్తారంట, నిజమే? ఒక సాంగ్కి. కరెక్ట్. అంటే వీళ్ళేమో క్రోర్స్లలో తీసుకుంటారు. లేదు, అందరూ క్రోర్స్లో తీసుకోరు. ఇప్పుడు ఒకటి ప్రాజెక్ట్ ఉంది అంటే కనుక ప్రాజెక్ట్ని ఎలా రిలీజ్ చేస్తారు? బేసిక్గా షూట్ టైంని బట్టి, స్కెడ్యూల్ని బట్టి, ఒక్కొక్క వారాన్ని బట్టి రిలీజ్ చేసుకుంటూ వెళ్తారు. సో అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా అలాగే రిలీజ్ చేసుకుంటూ ఉంటారు. దాన్ని బట్టి ఆయన ప్లాన్ చేసుకుంటారు. ఎవరు ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తారు? మాక్సిమం మన తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ మాక్సిమం పేమెంట్లు ఇచ్చేసేవాళ్ళే, ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే రెగ్యులర్గా పాడేవాళ్ళం కాబట్టి అందరూ రెగ్యులర్గా పాడుతూ ఉంటారు. రేపు పొద్దున్న మళ్ళీ అవసరాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇచ్చేస్తూ ఉంటారు పేమెంట్స్. సాంగ్కి పేమెంట్లు అయితే అంతే ఉంటున్నాయి. లక్కీగా మాకు యూనియన్ వచ్చి మినిమం ఫిక్స్డ్ పేమెంట్స్ అనేది చేశారు. రామాచారి గారు ఉన్నారు ఇప్పుడు, మాకు రామాచారి గారు చేస్తున్నారు ప్రెసిడెంట్ కింద. సో ఆయన మినిమం ఇంత పేమెంట్స్ అని చెప్పి ఫిక్స్ చేసేయడం జరిగింది. ఎంత ఉంది ఇప్పుడు మినిమం పేమెంట్? 6000 ఎంత ఉంది ఒక సాంగ్కి, స్కెడ్యూల్కి, అంటే పర్ డే బేసిస్. సో అంటే మళ్ళీ ఆ పర్ డేలో ఎన్ని రికార్డింగ్స్ అయితే అన్ని అన్ని రికార్డింగ్స్ అయితే అన్ని కాదు, ఒక దగ్గరికి వెళ్ళామంటే ఒక రికార్డింగ్కి
ఓకే. మనకి బేసిక్గా కాల్ షీట్ లెక్కన ఉంటుంది. నాట్ ష్యూర్ ఇంకా ఎక్కువ కూడా ఉండుండొచ్చు. నేను కొంచెం టచ్లో లేను. ఓకే. యూనియన్ తోటి కొంచెం టచ్లో లేను. ఎందుకు లేరు? నేను లైవ్ షోస్కి ఎక్కువ వెళ్తున్నా. ఓకే. అంటే లైవ్ షోలలో ఎక్కువ వస్తున్నాయి కాబట్టి రికార్డింగ్స్ ఎక్కువ పాడట్లేదు ఈ మధ్య. నేను ఎక్కువ లైవ్ షోస్ పాడుతున్నా. నా బ్యాండ్ తోటి షోస్ ఎక్కువ చేసుకుంటున్నా. ప్రైవేట్ షోస్, లైవ్ షోస్ ఎక్కువ చేసుకుంటున్నా. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి మీరు సింగింగ్లో ఉన్నారు కదా. అంటే అంటే ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు మీరు? అంటే డెఫినెట్లీ నాకు ఊహ తెలియనప్పుడే బాలుగారి దగ్గర పాడాను కాబట్టి, ఊహ తెలిసినప్పటి నుంచి బాలుగారితోటే ట్రావెల్ చేస్తున్నా కాబట్టి ఆయనే నా ఇన్స్పిరేషన్. ఆయనతోటే ఆయన పాడే విధానం, ఆయన ఇచ్చే డైనమిక్స్, ఆయన పాటించే ఎథిక్స్, స్టేజ్ ఎథిక్స్ కానీ ఆయన చూసే నేర్చుకున్నాను మొత్తం అంతా. ఇంకా దెర్ ఈజ్ నో అదర్ పర్సన్ ఐ కెన్ యాక్చువల్లీ నేమ్. ఆయన్ని చూసే మొత్తం నేర్చుకున్నాను. రైట్ బిఫోర్ దట్ అమ్మ పాడుతుంది కాబట్టి అమ్మ ఇంట్లో పాడిన పాటలన్నీ నాకు నోటికి వచ్చేయడం. ఓకే. సో సరదాగా పాత పాటలు అవన్నీ పాడడం, నోటికి వచ్చేయడం, అదంతా జరిగాయి. ఇంకా అలాగే అమ్మ నేను కలిసి కూడా షోస్ చేసాం చాలా. ఓకే. అమ్మ నేను కలిసి చాలా షోస్ చేసాం. సో ఫస్ట్ బీజం పడింది అయితే అమ్మ దగ్గర నుంచి. అండ్ దెన్ నాకు ఇన్స్పిరేషన్ వచ్చి ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతావు అంటే డెఫినెట్లీ బాలుగారి పేరే. ఇంకా ఇప్పటికీ బాలుగారి పేరే, ఎప్పటికీ బాలుగారి పేరే. సో అంటే బాలుగారిది నాకు ఒక సాంగ్ అంటే ఇష్టం. ప్రేమదేశం మూవీలో సాంగ్ ఉంటుంది. సో ఆ సాంగ్ నన్ను నేనే మరచిన నీ తోడు పాడతారు ఒకసారి? విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్నా, ఓ దార్చిపోవావు సారి, ప్రేమించలేకున్నా ప్రియమార ప్రేమ, ప్రేమించినానంటూ బ్రతికించలేవా, అది నాకు చాలే చెలి. నన్ను నేనే మరచిన నీ తోడు విరాన వేగుతూ ఈనాడు, వినిపించదా ప్రియ నా గోడు, ప్రేమా నా నీడ నన్ను విడిపోయింది, నా శ్వాసలో నాది చేరిందే, నేనున్న సంగతే మరచిందే, ప్రేమా ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి, రావా నా వాకిట్లో నీకై నేవేచానే, నన్ను నేనే మరచిన నీ తోడు విరాన వేగుతూ ఈనాడు, వినిపించదా ప్రియ నా గోడు, ప్రేమా. సూపర్ అసలు. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా? అంటే ఆఫ్ కోర్స్ చిన్నప్పటి నుంచి. అంతే. అంటే ప్రాక్టీస్ కంటే ఈ పాటలు వింటూ పెరిగిన వాళ్ళం మనందరం. బేసిక్గా ఈ పాటలు వింటూ వింటూ పెరిగి 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 డెఫినెట్లీ ఒక పాటకు, ఒక రియాలిటీ షోకి పాడాలన్నా, స్టేజ్ మీద పాడాలన్నా డెఫినెట్లీ ప్రాక్టీస్ చేయాలి. సో అంటే రియాలిటీ షోస్ మొత్తం స్క్రిప్టెడా? కాదు బ్రో, నో నో నో. సింగింగ్ రియాలిటీ షోస్ ఆర్ నాట్ ఎట్ ఆల్. మీరున్నప్పుడు కాదు, ఇప్పుడు. అది ఇప్పుడు నేను అసలు లేను కాబట్టి నాకు తెలియదు ఇంకా. ఓకే. ఇప్పుడు నేను అసలు దాంట్లో ఆ సీన్లో లేను కాబట్టి దాని దగ్గర వాసన కూడా పడట్లేదు ప్రస్తుతానికి. వెళ్ళట్లేదు నేను వాళ్ళకి, మీకు పడట్లే ఆ వాసన కూడా. నేను దగ్గరికి వెళ్ళట్లే అంటున్నా, నేను వెళ్ళలేకపోతున్నా. బికాజ్ ఐఎమ్ మోర్ దెన్ 30 years old. నేను రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేస్తే దాంట్లో నేను నిజంగా పార్టిసిపేట్ చేస్తే చెప్పగలను అవి స్క్రిప్టెడ్ ఉన్నాయా లేకపోతే ఎలా ఉన్నాయా. డైరెక్ట్గా చెప్పేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దాంట్లో దాచేది ఏముంది. సరే, బిగ్ బాస్ స్క్రిప్ట్ ఉండబోతుందా లేకుంటే నార్మల్గా? ఐ డోంట్ థింక్ బిగ్ బాస్ ఇస్ స్క్రిప్టెడ్ బికాజ్ అగ్ని పరీక్ష ఈజ్ నాట్. ఓకే. అగ్ని పరీక్ష అసలు స్క్రిప్టెడే కాదు. మాకు ఏది చెప్పలేదు, ఇలా చేయండి అలా చేయండి, వీళ్ళని తీసుకుంటారు వాళ్ళని తీసుకుంటారు, ఇలాంటి క్వశ్చన్సే, ఇలాంటి డిస్కషన్సే లేవు అక్కడ. ఓకే. అక్కడ జరిగిందంతా లక్ బేసెస్, లాటరీ బేసెస్, పర్ఫార్మెన్స్ బేసెస్. ఓకే. ఈ మూడు కలిసి రావాలి. ఏది ఎక్కడ మనం సక్సెస్ అవ్వాలన్నా లక్ కలిసి రావాలి, పర్ఫార్మెన్స్ కలిసి రావాలి. రెండు కలిసి వస్తేనే ముందుకు వెళ్తాం. అంతే, అలాగే జరిగింది. అగ్ని పరీక్ష వరకు నాకు తెలుసు. బిగ్ బాస్ నాకు తెలియదు బిగ్ బాస్ గురించి. బికాజ్ నేను లోపలికి వెళ్తే కనుక, ఒకవేళ లోపలికి వెళ్తే లోపల ఏమైనా జరుగుతుంది అంటే బయటకు వచ్చిన వెంటనే బిగ్ బాస్ ఏ స్క్రిప్టెడ్ అని చెప్పేస్తా. ఒకవేళ స్క్రిప్టెడ్ అయితే చెప్పేస్తారు. స్క్రిప్టెడ్ అయితే డెఫినెట్లీ చెప్తారు అంతే. సో అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షకి వెళ్ళినప్పుడు, సో అంటే ఫస్ట్ మీరు వీడియో అప్లోడ్ చేసిరు, అంత అయిపోయింది. ఎన్ని డేస్కి మీకు కాల్ వచ్చింది? ఐ గాట్ అ కాల్ ఇన్ లాస్ట్. ఇంకొక 2-3 రోజుల్లో జీడీ, ఇంకొక వారం రోజుల్లో జీడీ ఉంటుందని కదా కాల్ వచ్చింది. సో కాల్ చేసి ఏం మాట్లాడారు మీతో వాళ్ళు?
జీడీ క్రంట్ అంటే వీడియో అయిపోయాకనా? వీడియో వీడియో అప్లోడ్ చేశాకన్నా మీరు చెప్పేది? వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వీడియో అప్లోడ్ జూమ్ కాల్ కాదు, జూమ్ కాల్ కాదు. ఓకే, వీడియో అప్లోడ్ అయ్యింది ఫస్ట్, తర్వాత మీకు కాల్ వచ్చిందా? వీడియో అప్లోడ్ అయ్యాక కాల్ వచ్చింది. అదే జూమ్ కాల్. జూమ్ కాల్ అయిన తర్వాత మీరు సెలెక్ట్ అయ్యారు, జీడీకి రండి అని కాల్ వచ్చింది. ఓకే, జీడీకి వెళ్ళినప్పుడు ఎంతమంది వచ్చారు అక్కడికి? మొత్తం దగ్గర 110 మెంబర్స్ ఎంతో మంది ఉన్నారు. ఓకే, 110 పీపుల్ ఉన్నారు. ఒక 10-15 మంది, 10 నుంచి 12 మందిని ఈక్వల్గా ఒక గ్రూప్స్ చేశారు వాళ్ళు బేసిక్. ఓకే, సో ఫస్ట్ గ్రూప్లో ఫస్ట్ కంటెస్టెంట్ నేను. ఓకే, ఏంది అసలు అంటే టాపిక్ ఏమి ఇచ్చారు? ఒక్కొక్కరికి ఒక టాపిక్ ఇచ్చారు. మాకు మెన్ అండ్ విమెన్ ఈక్వల్ అని టాపిక్ ఇచ్చారు. ఓకే, సో మాకు ఇచ్చింది మా గ్రూప్లోనే మాస్క్ మెన్ హరీష్, ఓకే, దివ్య నిఖిత, వెజ్ ఫ్రైడ్ మోమో దివ్య నిఖిత మా గ్రూప్లోనే ఉన్నారు అనమాట వాళ్ళిద్దరు కూడా. సో మాది కొంచెం గట్టి గ్రూపే, ఆల్మోస్ట్ కాలర్లు పట్టుకుని కొట్టుకోవడం వరకు వెళ్ళింది. ఓకే, కొట్టుకోలేదు ఆల్మోస్ట్, మాటలలోనే లేదు నుంచి ఇంత దగ్గరగా కూడా వరకు కూడా వెళ్ళాం, అంతవరకు జరిగింది. సో ఫైనల్గా కాల్ వచ్చింది, అగ్ని పరీక్షకి వెళ్ళడం జరిగింది. సో ఐ థింక్ 44 మెంబర్స్ ఏమో వచ్చారు. 44 వచ్చారు. సో ఆ 44లో మీరున్నప్పుడు అంటే ఇంత వరస్ట్ వాళ్ళని కూడా ఎందుకు తీసుకున్నారు అసలు ఇందులోకి అనిపించిందా? అయ్యో, ఓకే, డెఫినెట్లీ అనిపించింది. సో ఒక 2 పేర్లు చెప్పండి. అని చెప్పను కాదు, అనిపించింది అని చెప్పినప్పుడు పేర్లు చెప్పడానికి ఏంది? మీ అందరికి కూడా అనిపించింది కదా అది. సో మాకు అనిపించింది, మీ అందరికి ఏ పేర్లు అనిపించిందో నాకు అదే పేర్లు అనిపించింది. సరే, అంటే వీళ్ళు ఉంటారు ఈ 5 మెంబర్స్, సో బిగ్ బాస్ హౌస్లో ఉంటారు అని అనుకుంటున్నారా ఎవరన్నా 5 మెంబర్స్ ఇప్పుడున్న 15లో? అంటే 5 మెంబర్స్ అనుకోవట్లేదు, 2-3 అనుకుంటున్నా అంతే. 2-3. సో అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ 3 ఏమో జడ్జెస్ నుంచి చాయిస్. అలా ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఓటింగ్ బేసిసే కదా మొత్తం చెప్పేసింది. ఇప్పుడు మీరు నమ్మేసిరు అది? ఇప్పుడు అంతా ఓటింగ్ బేసిస్. సో అది నిజమంటారా? నిజమే అది. సో మీరంటే ఇంకా నమ్మేద్దాం, ఓటింగ్ బేసిస్ ఏనంట. ఓకే, ఓటింగ్ బేసిస్. ఓకే, సో అంటే ఎవరన్నా ఓటింగ్ బేసిస్ ఇప్పుడు ఫస్ట్ వెరీ సింపుల్ పాయింట్. ఒకవేళ ఓటింగ్ బేసిస్లో మనకి లాస్ట్కి తెలుస్తుంది ఇప్పుడు ఎవరు టాప్లో ఉన్నారు కంటెస్టెంట్స్, ఎవరు అండర్ పర్ఫార్మింగ్ చేస్తున్నారు అని చెప్పి అందరికీ తెలుస్తుంది. తెలిసినప్పుడు లోపలికి ఎవరైతే కంటెస్టెంట్స్ వెళ్తున్నారో కూడా మనం చూడబోతున్నాం. ఇంకొక కొన్ని రోజుల్లోనే, లెస్ దెన్ వీక్ మనం చూసేస్తాం కదా. చూసినప్పుడు ఓటింగ్ బేసిస్లో తీసుకున్నారా లేదా అని చెప్పి మనం మాట్లాడుకోకర్లేదు, సోషల్ మీడియానే మాట్లాడుతుంది. సో మనం మాట్లాడుకోకర్లేదు ఆ విషయంలో. ఈ 5 మెంబర్స్ ఉంటారు అనుకునే వాళ్ళు ఎవరు? ఫస్ట్ శ్రీజ దమ్ము. ఓకే, డెఫినెట్లీ ఉంటుంది. అండ్ దెన్ ఐ థింక్ మాస్క్ మెన్ హరీష్ ఉంటారు. ఓకే, ఎందుకు మీ బ్యాచ్ కాబట్టి? మా బ్యాచ్ కాబట్టి కాదు, హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ వాయిస్, స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉంది. ఒక ఆయన ఎలా ఉంటారు అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఓకే, క్లారిటీ లేని కంటెస్టెంట్స్ బిగ్ బాస్కి చాలా అవసరం. ఓకే, బిగ్ బాస్ మనం చూస్తుంటే వీడు ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తాడు అని చెప్పి మనకి క్లారిటీ లేదు అంటే కనుక ఆ క్యూరియాసిటీ తోటి మనం చూస్తూ ఉంటాం ఎలా బిహేవ్ చేస్తాడని. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆయన ఉంటారు, మనీష్ గారు ఉంటారు. ఓకే, బికాస్ ఆఫ్ హీఈస్ అ బ్రెయినీ. పాపం ఆయన ఓవర్ థింక్ చేస్తున్నారు, కొన్ని విషయాల్లో చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఆయన అది నేర్చుకుని వెంటనే కరెక్ట్ చేసుకుంటున్నారు. నేర్చుకుని కరెక్ట్ చేసుకోవడం పర్సనాలిటీ కూడా బిగ్ బాస్లో కావాలి, మనం ఏమైనా తప్పు చేస్తే. అది ఆయన ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఐ థింక్ ప్రియా ఉంటుంది అనుకుంటున్నాను. ప్రియా ఉంటుంది అనుకుంటున్నాను. అదే చెప్తున్నా కదా, 2-3 పేర్లే నాకు అయితే స్ట్రాంగ్ అనిపిస్తుంది. 4 పేర్లు చెప్పారు, ఇంకో పేరు చెప్పండి. 5 మందిని అడిగా, ఎవరున్నారు ఇంకా అంత అంటే స్ట్రాంగ్గా అంటే బిగ్ బాస్కి సంబంధించి అక్కడ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తున్నాను నేను. ఓకే, సో ఈ 15లో వీళ్ళే స్ట్రాంగ్, మిగతా వాళ్ళందరూ వేస్ట్ అంటున్నారు, వరస్ట్ అంటున్నారు, అంతేనా? వరస్ట్ అనట్లేదు. ఓకే, వీళ్ళంతా స్ట్రాంగ్ కాదంటున్నాను. కాదంటే స్ట్రాంగ్ అంటే వీళ్ళు బిగ్ బాస్కి అసలు సెట్ అవ్వరు అలా ఏం లేదు. కొంతమంది డెఫినెట్లీ టాప్ 15లో బిగ్ బాస్కి సెట్ అవ్వని వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. ఓకే, డెఫినెట్లీ దేర్ ఆర్ ఫ్యూ కంటెస్టెంట్స్ విచ్ ఆర్ నాట్ సెట్ ఫర్ బిగ్ బాస్. ఓకే, అంటే ముందే సెట్ చేశారంటారా? ఏంటి ఏమో మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి వీళ్ళని పెట్టండి అని? అలా ఏం లేదే. ఓకే, ఇప్పుడు 24 నుంచి నేను 15లో లేను అంటే నేను బిగ్ బాస్కి సెట్ కాను. అక్కడ వాళ్ళ ఉద్దేశం ప్రకారం బిగ్ బాస్కి సెట్ కాను, వాళ్ళ ఉద్దేశం ప్రకారం. నా ఉద్దేశం ప్రకారం నేను ఉంటా. సో వాళ్ళ ఉద్దేశం ప్రకారం అది కాదు, అంటే ఈయన కామన్ మ్యాన్లో వెళ్ళొద్దు, సెలబ్రిటీలో వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నా నేను. అలా అనుకుంటే వాళ్ళు కూడా అనుకుంటే నాకు మంచిదేగా ఇప్పుడు. ఓకే, వాళ్ళు అనుకుంటున్నారు. ఒకవేళ ఇప్పుడు నిజంగా అక్కడ కూడా నా గురించి అలా అనుకుంటే హ్యాపీ. ఓకే, ఐఎమ్ హ్యాపీ లైక్ దట్. సో ఈ 15లో ఉన్న ఇప్పుడు 15 మెంబర్స్ ఉన్నారు కదా, అందులో అంటే వీళ్ళు టాప్ 15కి వచ్చే క్యాండిడేట్ కాదు అనే వాళ్ళు ఉన్నారా 15లోనా?
ఐ పర్సనల్లీ థాట్ నాగా డిడ్ నాట్ డిజర్వ్ ఇట్. నాతో పాటు చెస్ట్ వ్యాక్స్ చేసిన అదే నాకు ఐడియా ఉంది. ఐ పర్సనల్లీ థాట్ ఇట్. ఐ పర్సనల్లీ థాట్ మనీష్ డిడ్ నాట్ డిజర్వ్ ఇట్. ఓకే, అంటే మనిషి ఎందుకు కాదు, ఇప్పుడే మీరు అన్నారు టాప్లో. అది చెప్తున్నాను, నేను అనుకున్నాను. ఓకే, ఎందుకంటే మాకున్న ఇంటరాక్షన్ చాలా తక్కువ. అంటే ఎక్కువసేపే కూర్చుని ఉన్నా సరే అక్కడ టాస్క్ని బట్టే మనం అనుకుంటాం కదా, అక్కడ మేము ఏం చేస్తున్నాం, మనం ఏం మాట్లాడుకున్నాం అన్న దాన్ని బట్టే కదా. ఐ పర్సనలీ థాట్ మనీష్ డిడ్ నాట్ డిజర్వ్ ఇట్. ఓకే, మాస్క్ మ్యాన్ హరీష్ అసలు డిజర్వ్ చేయడం అనుకున్నాను నేను. సో ఆయన గ్రాఫ్ ఒకటేసారి చేంజ్ అయింది, ఈ గుండె దాంతో చేంజ్ అయిపోయింది, చేంజ్ అయిపోయింది. ఆయన అంత ఫాస్ట్గా ఎలా చేసుకున్నాడో అంత స్ట్రాంగ్గానే మాట్లాడుతున్నాడు. అవును, అందుకే నా తర్వాత నా ఒపీనియన్స్ చేంజ్ అయ్యాయి. సో నేను అనుకునేది ఏంటంటే ఈ టాప్ 15లో ఉన్న వాళ్ళందరినీ నేను పర్సనల్గా సరిగ్గా ఇంకా అబ్జర్వ్ చేయలేదేమో అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఒకవేళ ఈ ఫోన్స్ పగలగొట్టారు కదా, సో ఐఫోన్ 16 అనుకుంటా నాకు తెలిసి, షాకిబ్. సో ఒకవేళ మీది ఆ టైంలో మీ ఫోన్ నుండి పగలగొట్టండి అంటే పగలగొడతారా? పగలగొట్టేస్తాను. అవునా? కాదు, అందులో అంటే అది పగలగొడుతుంటే నా ఫోన్ అన్నట్టు భయం అయింది, ఎందుకంటే దాంట్లో డేటా ఉంటుంది. ఒకటి మనందరికీ తెలిసినది ఏంటి అంటే ఇప్పుడు అది ఐఫోన్ అయినా ఆండ్రాయిడ్ అయినా సరే మనందరూ ఎప్పటికప్పుడు వైఫై పెడితే వెంటనే అన్ని బ్యాకప్ అయిపోతున్నాయి కదా, ఇమీడియట్ బ్యాకప్ అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ రోజుకి మనం ఏం ఫోటోలు పెట్టాము, కొన్ని ఏళ్ల నుంచి ఏం ఫోటోలు పెట్టాము అన్నీ కనిపిస్తున్నాయి. సో వీఆర్ స్పాయిలింగ్ ద ఫోన్ దేర్ డెఫినెట్లీ. అది మనం కొనుక్కోగలమా తర్వాత కొనుక్కోలేమని మనకు తెలియదు, కానీ దట్స్ అ టాస్క్. అది టాస్క్ అన్నప్పుడు ఇంకా సో అంటే ఆ చేస్తే మనం లోపలికి వెళ్తాము అన్న ఒక చిన్న ఇది ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదు. ఓకే, అంటే ఆ టాస్క్ అయిపోయిన తర్వాత మీరు తినేటప్పుడు కానీ అక్కడ లంచ్ డిన్నర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి తినేటప్పుడు మీరు అందరు కూర్చున్నప్పుడు డిస్కస్ చేసుకున్నారంటే పగలగొట్టాల్సింది లేకుండే, పాపం గుండు వేసుకోవాల్సింది లేకుండే? లేదు, బాధేసింది యాక్చువల్గా. షాకిబ్ చూస్తే బాధేసింది. చాలా వాట్ యు సే, నాకు కావాలి అవకాశం, నాకు ఇది ఎలాగైనా బిగ్ బాస్లో ఉండాలి అన్నట్టున్నాడు బేసిక్గా షాకిబ్. సో ఐ డోంట్ థింక్ మేము అది అనుకోలేదు, కానీ అయిపోయాక నాకు మనీష్కి ఒక చిన్న ఒక మంచి మూమెంట్ జరిగింది. మేమిద్దరం నుంచుని కొంచెం ఎమోషనల్ అయ్యాం ఇద్దరం కూడా. అయ్యో మొత్తం అంతా మాట్లాడుకుని ఇంత అలా ఉంది, ఇంత హెవీగా ఉంది ఏంటి అని. కానీ ఒకటి ఏంటి అంటే అక్కడ జరిగిన టాస్క్లన్నిటిలోనూ కొన్ని ఫన్నీ టాస్క్స్ ఉన్నాయి, కొంచెం ఓవర్ ద లైన్ వెళ్ళిన టాస్క్లు కూడా ఉన్నాయి. ఓవర్ ద లైన్ అంటే ఇది అరగుండు చేసుకోవడం, ఓవర్ ద లైన్ వెళ్ళడమే అది బేసిక్గా. నాకు చెస్ట్ వ్యాక్సింగ్ ఏదైతే ఉందో, చెస్ట్ వ్యాక్సింగ్ ఇది పెయిన్కి సంబంధించిన టాస్క్. అలాగా ఊర్మిళకి అండ్ నాగాకి జరిగిన ఈ టాస్క్ ఏదైతే ఉందో షేక్ బ్యాండ్ టాస్క్, అది కూడా కొంచెం పెయిన్కి సంబంధించిన టాస్కే. అంటే మరి అంత పెయిన్కి సంబంధించిన టాస్క్లు అప్పుడే ఎందుకు అని ఒకటైతే నాకు ఇప్పటికీ ఉంది. సో ఇక్కడ ఈ పెయిన్ భరిస్తే అక్కడ ఆ పెయిన్ భరిస్తారని, అక్కడ మాటలతో ప్రిపేర్ చేయడానికే, అదే అదంతా ప్రిపేర్ చేయడానికే. కానీ ఈ మిలిటరీ సెలక్షన్స్ కాదు కదా. అంతే అంటారా? సో ఆర్మీ నుంచి కూడా వచ్చారు కదా బిగ్ బాస్కి, వచ్చారు. అదే మనం చేసేది మిలిటరీ సెలక్షన్స్కి వెళ్ళట్లేదు. డెఫినెట్లీ అక్కడ జరిగే ఫిజికల్ టాస్క్లు ప్రిపేర్ చేయడానికే ఇదంతాను. కానీ అన్ని టాస్కులు ఒక్క లెవెల్లో లేవు. అక్కడ జరిగిన టాస్క్లు అన్నీ కూడా ఒక లెవెల్లో లేవు. బట్ ఇంకా ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ దేర్ డెసిషన్. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ డెసిషన్ అండ్ రెస్పెక్ట్ దేర్ ఒపీనియన్స్ అండ్ ద ఐడియాస్ అబౌట్ ఇట్. సో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరయ్యారు ఆ 15లో? అంటే మీరు 24 ఉండే కదా. అబు మంచి క్లోజ్ అయ్యాడు. ఓకే, అబు క్లోజ్ అయ్యాడు యాక్చువల్గాను. అండ్ కల్కి కూడా మంచి ఫ్రెండ్ అయింది. బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పను, మంచి ఫ్రెండ్ అయింది. కల్కితో మాట్లాడుతున్నాను, అబు మంచి క్లోజ్ అయ్యాడు. కపుల్ ఆఫ్ డేస్ నుంచి మనీష్ గారితో కూడా మాట్లాడుతున్నాను. ఓకే, సో ఒకవేళ మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే సో మీతో పాటు ఎవరు ఉండాలని అనుకుంటున్నారు? అంటే ఉంటే నాకు సపోర్ట్ ఉంటుంది, బాగుంటుంది, ఈ పర్సన్ ఉంటే బాగుంటుంది. కామనర్స్లోనే మా అగ్ని పరీక్ష దాంట్లోనే 15లో అంటే సెలబ్రిటీస్ నేమ్స్ ఎవరైనా చెప్తారా? ఎవరు తెలియదు, నాకు తెలియదు. ఓకే, ఏమో మీరేమైనా చెప్తే ఆ పేరులో నేను చెప్దాం అనుకున్నా. నేనే ఉన్నానండి. మీరుంటే మనిద్దరం వెళ్దాం అయితే. నేను అన్నది మీకు తెలిసిన వాళ్ళన్నా ఇప్పుడే కదా మనం పరిచయం అయింది. ఇప్పుడు సెలబ్రిటీ దాంట్లో అదే పరిచయం అయినా సరే మంచిగానే మాట్లాడుకుంటున్నాం. నేను ఇక్కడ మంచిగా మాట్లాడుతున్నా, మీకు మొత్తం క్రాస్ క్వశ్చన్స్ ఇస్తున్నా. ఏముంది, నేను దానికి సంబంధించి హ్యాపీగా నాకు కావాల్సినట్టు ఆన్సర్ ఇచ్చుకుంటున్నాను నేను. ఓకే, సరే, నేను కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా? అక్కడ శ్రీజ ఉంటే కొంచెం మాకు హరీష్ కాదు మనీష్ అండ్ శ్రీజ వీళ్ళిద్దరు
ఓకే. కల్కి. అయితే స్టార్టింగ్లో శ్రీజ వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీరు 44 నెంబర్స్ ఉన్నప్పుడు ఏంది అసలు డబ్బాలో రాలేసి ఇట్లా కొట్టినట్టుంది సౌండ్ అని చెప్పేసి మాట్లాడారు కదా అక్కడ యాంకర్ కానీ జడ్జెస్ కానీ వీళ్ళు మాట్లాడినప్పుడు ఆ మూమెంట్లో మీకు ఏమనిపించింది? అమ్మో అలాగే అనిపించింది. తినగవేమో తీయనుండని తను మాట్లాడగా అదే పర్లేదు అలవాటు అయిపోయింది. ఆమెనే ఇప్పుడు టాప్లో ఉంది నిజంగా అదే అలవాటు అయిపోయింది. మాట్లాడగా అదే అలవాటు అయిపోయింది మాకు. సో నేను పాడేటప్పుడు ఇందాక ఆ పాట ఉంది కదా, ఆ పాట అక్కడ పాడేటప్పుడు శ్రీమికి టోల్డ్ మీ మీకు డిస్టర్బెన్సెస్ వస్తాయి, చుట్టుపక్కల నాయిసెస్ వినిపిస్తాయి అని చెప్పాను అనమాట. ఓకే. వినిపిస్తాయి కానీ మీకు కాన్సన్ట్రేటెడ్గా మీరు ఎంతలా పాడుతున్నారు అనేది టాస్క్ ఇప్పుడు అని చెప్పి పాడుతూ ఉంటే సడన్గా శ్రీజ ఎంటర్ అయింది. శ్రీజ ఎంటర్ అరవడం మొదలెట్టింది. నేను పాడదా అని చెప్పి నేను పాడింది దాని ఈక్వల్గా పాడడం, నా మీద దండలు వేయడం అవ్వేయడం ఇవేయడం చాలా రచ్చ జరిగింది అనమాట. సో అది ఆ టాస్క్ చూపించలే. సో అంటే ఈ 44 నెంబర్స్ ఉన్నప్పుడు దాని తర్వాత 24 అయ్యారు. అంటే ఆ షూట్ టైంలో సో అంటే మీరు మర్చిపోలేని సంఘటన ఏదన్నా ఉందా? క్రిష్ గారు ఎదురుకుండా పాడడం. ఓకే. నేను క్రిష్ గారు ఎదురుకుండా పాట పాడాను. ఐ కాంట్ ఫర్గెట్ ఇట్. అండ్ ఇమీడియట్లీ చెస్ట్ వ్యాక్స్ చేసుకోవడం నేను అసలు మర్చిపోలేను. బికాజ్ ఆ ఎక్స్ప్రెషన్ అస్సలు మర్చిపోలేరు. మీరు ఆ ఎక్స్ప్రెషన్ గురించి తీస్తారు మళ్ళీ అది ఒక్కటే లూప్లో పెట్టేస్తారేమో ఇప్పుడు. మా ఎడిటర్ ఎతికి పెట్టాలి. వెతకక్కర్లేదు బ్రో, దొరికిపోద్దా వెంటనే ఫస్టే దొరుకుతుంది ఎక్స్ప్రెషన్. అంటే అంత ట్రెండింగ్ అయింది అనమాట ఆ ఎక్స్ప్రెషన్, అంతేనా? ట్రెండింగ్ అవ్వలే. ఓకే, ట్రెండింగ్ మేము చేస్తాం కదా. సో చెస్ట్ వ్యాక్సింగ్ ఒకటే మర్చిపోలేను. అండ్ అభిజిత్ ఇచ్చిన కమెంట్ కూడా మర్చిపోలేను. మీరు యూర్ టూ గుడ్ ఫర్ ద బిగ్ బాస్ అన్నారు. సి ఐ టేక్ ఇట్ ఎస్ అ వెరీ పాజిటివ్ కాంప్లిమెంట్. మీరు చాలా మంచిగా మాట్లాడుతున్నారు, చాలా మంచిగా ఉన్నారు, చాలా ప్రతి పాయింట్కి కూడా కరెక్ట్గా ఆన్సర్ చేస్తున్నారు. ఐ థింక్ వీ హ్యావ్ టు సీ యూర్ అదర్ సైడ్ అన్నారు. సో ఇప్పుడు అదర్ సైడ్ అంటే ఏంటి? నేను కోపంగా ఉంటే ఎలా ఉంటాను, లేకపోతే గట్టిగా మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాను, అదే నా అదర్ సైడ్. సో నార్మల్ సైడ్ అంతా వాళ్ళకి నచ్చిందనే కదా మీనింగ్, వాళ్ళకి నచ్చిందనే. సో ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది గుడ్ మూమెంట్స్. ఓకే, మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడుగుతా. సో ఒకవేళ మీరు అందులో ఉన్నప్పుడు సో మీరు అరగుండు గీసుకోండి అని మీకు టాస్క్ ఇస్తే గీసుకుంటుండే? అన్నిట్. అవునా? ఎస్. సరే, ఐఎమ్ లూజర్ అని చెప్పేసి రాసుకోండి అంటే రాసుకునేవాడిని. నేను చేయొద్దాను దానికి కూడా. నేను ప్రతి టాస్క్ చేయొచ్చు చెప్తా. సో ఐఎమ్ లూజర్ అని చెప్పేసి మీరే చెప్పుకుంటున్నారు మీరు. అవునా? ఏముంది, బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ కొట్టేసుకుని నాట్ అని రాసుకుంటా. అదే బ్రో. అంటే లూజర్ అని చెప్పేసి అంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే నేనే తోపు అనుకునేది బిగ్ బాస్. సో అందరిలో నేనే. వి ఆల్ నో ఐఎమ్ లూజర్ అనేది అసలు ఇవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఇంటెలెక్చువల్గా ఆలోచిద్దాం. ఓకే, కొంచెం ఆలోచిస్తే ఐఎమ్ లూజర్ అని ఇక్కడ రాసుకోమన్నారు అంటే అది తర్వాత అనిపించింది మీకు, ఆ మూమెంట్ అనిపించలేదు. అది చెప్తాను. మీరు ఎంత వరకు వెళ్ళగలరని టెస్ట్ చేస్తున్నారు అక్కడ. ఓకే, అక్కడ టెస్ట్ చేసేది ఏంటి? మీరు ఎంత దూరం వరకు వెళ్ళగలరో ఒక అవకాశం కోసం అని. నువ్వు ఎంతవరకు వెళ్ళగలరో అంతవరకు వెళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వైతే అక్కడికి చెయ్యొద్దు, నువ్వు అక్కడికి ముందుకు నువ్వు ప్రజెంట్ చేసుకుంటేనే తెలిసేది వాళ్ళకి నువ్వు వెళ్ళగలవా లేదా అన్నది. అక్కడికి వెళ్ళాక వాళ్ళు టాటూ చూపించాక, టాటూ వేస్తున్నాక, టాటూ అయ్యాక కదా మనం మాట్లాడుకోవాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వెళ్ళగలగాలి అక్కడికి. నువ్వు ఎంతవరకు వెళ్ళగలవు అని చెకింగ్ అది. ఐ వాజ్ రెడీ టు డూ ఎనీథింగ్. ఆ తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ ముందైతే ముందు చేయడానికి ముందుకెళ్ళు. ఓకే, అంతే. కాదు, మీరు గుండెలో ఎట్లా కనిపిస్తారు ఒకవేళ గుండె వేసుకోండి అంటే? ఈ ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు ఉన్నాయి బ్రో. ఉన్నాయా? ఓకే, సో ఆ గుండె అన్నప్పుడు గుండె వేయండి మేము వేసుకుంటాం. అయితే ఇంకోటి ఏంటంటే బ్రో, అంత అవసరం లేదు. ఏలో నా ఫోటో పెట్టి గుండు చేసామంటే లేదు, మేము మాకు ఒరిజినల్ కావాలి. మేము ఏ యూజ్ చేయట్లే. ఏని యూజ్ చేస్తే మళ్ళీ నేను ఉండనవసరం లేదు ఇక్కడ. సో వేరే వాళ్ళు వచ్చి మాట్లాడతారు ఇంకా. సో ఇంకో విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి మీరేమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసారా? చాలా. లైఫ్ ఈజ్ ఎవ్రీ వన్స్ లైఫ్ ఈజ్ అ స్ట్రగుల్ డెఫినెట్లీ. ఒక డెసిషన్ నుంచి ఇంకో డెసిషన్కి వెళ్ళేటప్పుడు, ఒక కెరియర్ నుంచి ఇంకో కెరియర్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు, అసలు ఈ కెరియర్ తీసుకునేటప్పుడు ఈ కెరియర్ సెట్ అవుతుందా లేదా అని ఆలోచించుకునేటప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అ స్ట్రగుల్ డెఫినెట్లీ. నేను నా సింగింగ్ అంతా ఈవెంట్ మేనేజ్మెంట్ అంతా చేసుకుంటూ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్ట్ చేసుకునే ముందు అసలు స్టార్ట్ చేస్తే ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించడం అదొక స్ట్రగుల్. తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్ట్ చేశాక ఐ స్టార్టెడ్ అ కన్వెన్షన్ విత్ మై పార్ట్నర్స్, ఇన్వెస్ట్మెంట్ చేసుకుని
కన్వెన్షన్ స్టార్ట్ చేసుకున్నాం. కన్వెన్షన్ బిజినెస్లోకి రావడం ఎంతవరకు వచ్చింది, అసలు రావడం కరెక్టా కాదు, అసలు మెయిన్ బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నాం. ఎందుకంటే మా ఫ్యామిలీ హిస్టరీలోనే, మా ఫ్యామిలీ ట్రీలోనే ఎవరు బిజినెస్ చేసిన వాళ్ళు లేరు అసలు ఇప్పటివరకు. సో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు యాక్చువల్లీ డూ ద బిజినెస్. సో ఇంత బిజినెస్ చేస్తున్నప్పుడు నిజంగా రావడం కరెక్టా కాదు, అదొక స్ట్రగుల్. దాని తర్వాత రికార్డింగ్ స్టూడియో స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసేటప్పుడు నిజంగా అది కరెక్టా కాదా అనేది ఒక స్ట్రగుల్. అక్కడి నుంచి నా బ్యాండ్ స్టార్ట్ చేసుకున్నాను. నేను నిజంగా బ్యాండ్ స్టార్ట్ చేసుకోవడం అంటే కొన్ని నా ప్రైవేట్ షోస్ ఏవైతే వస్తున్నాయో ఆ ప్రైవేట్ షోస్ కూడా నేను వదులుకుని నేను క్లబ్స్లో పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. క్లబ్స్లో పర్ఫామ్ చేయడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు కాదు, అదొక స్ట్రగుల్, మెంటల్ స్ట్రగుల్ అది. ఆ తర్వాత బ్యాండ్స్ నుంచి పేమెంట్స్ రాకపోతే అక్కడి నుంచి ఎలా కాంపెన్సేట్ చేసుకోవాలి, అదొక స్ట్రగుల్. ఆ తర్వాత మన పేరెంట్స్ పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు, వాళ్ళ హెల్త్ చూసుకోవాలి, వాళ్ళ హెల్త్ పాడైనప్పుడు వాళ్ళని ఎలా చూసుకోవాలి, అదొక స్ట్రగుల్. ఎవ్రీథింగ్ ఈజ్ అ స్ట్రగుల్ డెఫినెట్లీ. ఐ హ్యావ్ ఫేస్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ డెఫినెట్లీ. ఒక రికార్డింగ్కి వెళ్ళినప్పుడు ఒక పాట పాడినప్పుడు బయటకు వచ్చాక నాకు ఆ పాట కాకుండా ఇంకొకళ్ళు ఆ పాట పాడారు అని చెప్పి నేను ఆ బాధపడుతూ ఉంటే అదొక స్ట్రగుల్. నాకు బయటకు వచ్చాక నేను చాలా బాధపడ్డాను. అది డెఫినెట్లీ నాకు ఒక స్ట్రగులే. లాట్ ఆఫ్ స్ట్రగుల్స్. కాదు బ్రో, అంత ఈజీగా అది ఇది ఇది అని చెప్పేసి అంటే పాట పాడినట్టు మీరు రప్ప చెప్పేసారు. అంటే దీంట్లో కూడా స్ట్రగుల్ ఉంటుంది, అంటే అంత ఈజీ కాదు. నేను అన్నది మీరు చెప్పేస్తున్నారు, ఈ చెప్పడంలో కన్నా పడింది చాలా స్ట్రగుల్ ఉంటుంది. నాకు ఆ పడిన స్ట్రగుల్ కావాలి. సో నేను చదువుకునే టైంలో మార్నింగ్ అరౌండ్ 8 o'clock కల్లా కాలేజ్లో ఉండేవాడిని. 2:30 వరకు కాలేజ్ అయిపోయేది. 2:30 కాలేజ్ అయిపోయిన వెంటనే మళ్ళీ 4 o'clock అలాగా నేను ఆఫీస్కి వెళ్ళేవాడిని. చెప్పాను మీడియా కంపెనీలో వర్క్ చేసేవాడిని. 4:30 నుంచి రాత్రి 11:30-12 వరకు ఆఫీస్లో కూర్చుని ఆఫీస్ పనులు చూసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ 4 వరకు సబ్మిషన్స్ అన్నీ చేసుకుని ఒక 2-3 గంటలు మాత్రమే పడుకుని అక్కడి నుంచి. మై డాడ్ ఈజ్ అన్ ఆర్టీసీ కండక్టర్. వీఆర్ నాట్ వెరీ వెల్ ఆఫ్ ఫ్యామిలీ. ఏమి అసలు హైదరాబాద్ వచ్చినప్పుడు ఐ హార్డ్లీ హ్యాడ్ అ సైకిల్ విత్ మీ. ఒక చిన్న సైకిల్ తోటి వచ్చాను నేను హైదరాబాద్కి. సైకిల్ తోటి కూడా రాలేదు. హైదరాబాద్ వచ్చిన కొత్తలో వెంకటగిరిలో ఉండేవాళ్ళం. వెంకటగిరి నుంచి జేఎన్టీయూ వరకు ఇళ్ళు వెతకడానికి అని చెప్పి నేను మొత్తం నడుచుకుంటూ వెతికాను. వెంకటగిరి నుంచి జేఎన్టీయూ వరకు నడుచుకుంటూ ఎవ్రీ స్ట్రీట్ తిరుగుతూ ఎక్కడ అని చెప్పి. బికాజ్ అంటే కొన్ని చెప్పుకుంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ చేతిలో హార్డ్లీ 10 రూపీస్ 15 రూపీస్ ఉండేవి. బస్ టికెట్ కాకపోతే లెమన్ సోడా తాగొచ్చు కదా, ఓకే నడుస్తున్నాను కదా దాహం వేస్తే అన్న థాట్. ఇది ప్రాబబ్లీ మా అమ్మకు కూడా తెలియకపోవచ్చు. ఇప్పుడు చెప్తున్నాను నేను, మా అమ్మకు కూడా తెలియకపోవచ్చు ఇది. కానీ ఇట్ వాజ్ అంటే అది. ఆ తర్వాత మళ్ళీ సబ్మిషన్ చేసుకుని మళ్ళీ కాలేజ్కి వెళ్ళి మళ్ళీ కాలేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్న ఆర్కెస్ట్రా షోస్ ఏమైనా వస్తే ఆర్కెస్ట్రా షోస్ చేసుకుని. కెన్ యూ గెస్ మై ఫస్ట్ పేమెంట్? నన్ను గెస్ట్ చేయగలరా ఎంత ఉండొచ్చు అని? అంటే నేను తీసుకుంది 500, అంటే మీది కూడా అంత ఉండొచ్చు అని. ఆర్కెస్ట్రా సింగర్గా ఆల్రెడీ ఒక రియాలిటీ షోలో పాడతా తీగలో పాడాడు. ఓకే, పాడతా తీగలో పాడి స్టేజ్ ఎక్కాడు. 1000 ప్లేస్ అనుకుంటున్నా. మై ఫస్ట్ పేమెంట్ వాజ్ 500. ఓకే, అలాగొక సంవత్సరం పాటు 500 ఇచ్చారు నాకు. ఆ తర్వాత ఇట్ బికేమ్ 800, ఇట్ బికేమ్ 1000, ఇట్ బికేమ్ 1200. బస్సులో తిరిగేవాళ్ళం అందరు, బస్సుల్లో తిరిగేవాడిని. ఇక్కడి నుంచి ఎక్కడ షోకి వెళ్ళాలన్నా సరే బస్సులోనే తిరగడం, ప్రతి చోటుకి కూడా. మధ్యలో అమ్మకి హెల్త్ పాడైంది. అమ్మకి హెల్త్ పాడయ్యి అమ్మ వాజ్ హాస్పిటలైజ్డ్. ఓకే, డాడీకి ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. డాడీ రాజమండ్రిలో ఉండేవారు, నేను అమ్మ మాత్రమే ఇక్కడ ఉండేవాళ్ళం. అమ్మ డబ్బింగ్స్ చెప్పుకుంటూ. అంటే నాన్న ఆర్టీసీ కండక్టర్ కాబట్టి అక్కడ జాబ్ చేసేవాళ్ళు. సో ఆ తర్వాత ఇక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు. మేము హైదరాబాద్ వచ్చిన ఒక 2 yearsకి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి అలాగా పని చేసుకుంటూ నెమ్మదిగా సింగింగ్ షోస్ అవన్నీ చేసుకుంటూ ఆర్కెస్ట్రా చేసుకుంటూ కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన వెంటనే ఈవెంట్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసాం. ఈవెంట్ మేనేజ్మెంట్ ఎలా ఉండేది అంటే ఇంకా తెలియదు కాదు. రాత్రి వెళ్ళాము అంటే ఒక డెకరేషన్ అది స్టార్ట్ అయింది అంటే రాత్రి అక్కడ కూర్చుని మార్నింగ్ వాళ్ళు క్లయింట్ దగ్గర హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర పేమెంట్ తీసుకునే వరకు అక్కడ కూర్చోడు. ఆ తర్వాత మార్నింగ్ క్లయింట్కి డెకరేషన్ హ్యాండ్ ఓవర్ చేసి అప్పుడు మళ్ళీ కాలేజ్కి వెళ్ళడం, నిద్ర లేకుండానే కాలేజ్కి వెళ్ళడం, మళ్ళీ జాబ్కి వెళ్ళడం. సో అక్కడి నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఎలా చేయాలని చెప్పి అన్నీ అర్థం చేసుకుంటూ జనాన్ని అర్థం చేసుకుంటూ ఈ మధ్యలో మోసాలు, నన్ను మోసం చేసిన వాళ్ళు, పేమెంట్స్ ఇవ్వని వాళ్ళు, 500 కూడా ఇవ్వని వాళ్ళు, 1000 రూపాయలు కూడా ఇవ్వని వాళ్ళు చాలామంది, ఎగ్గొట్టేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రికార్డింగ్స్లో వాడుకుని ఎక్స్ప్లాయిట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక
మ్యూజిక్ డైరెక్టర్, కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రవికుమార్ అని మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఉంటే గనక ఒక్కసారి చూడాలని ఉంది. అంటే ఎంత మోసం చేసిండా? చాలా. ఓకే. చాలా పెద్ద మోసం అసలు. కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్. ఆయన దగ్గర నాకు ఆల్మోస్ట్ ఆయన వల్ల 5-6 నెలలు టైం పోయింది. ఓకే. ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వర్క్ చేద్దామని చూస్తూ ఉంటాం. మనం పాడుతున్న సింగర్గా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వర్క్ చేస్తే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆయన దగ్గర ఆ ఎక్స్పీరియన్స్ తోటి మనం నెమ్మదిగా రికార్డింగ్స్ చేసుకోవచ్చు, మనం ఇంకొకరి దగ్గర పాడొచ్చు అనుకుంటూ ఉంటాం. సో ఆయన సినిమాలు చేసేవాడు, కన్నడ సినిమాలు చేసేవారు యాక్చువల్గా, కన్నడ మ్యూజిక్ డైరెక్టర్. అక్కడి నుంచి తెలుగు ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి. తెలుగు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఆయన దగ్గర 2-3 కోరస్లు పాడాం. నేను, స్పీకర్ ఉన్నాడు కదా, స్పీకర్ అగస్తి, హైమత్ అని సింగర్ ఇప్పుడు కీరవాణి దగ్గర పాడుతున్నాడు, కీరవాణి గారి దగ్గర పాడుతున్నాడు. సో మేము ముగ్గురం కలిపి పాడేవాడు. అలా కోరస్లు పాడుతూ నేను బాగా కనెక్ట్ అయ్యా ఆయనకి. కనెక్ట్ అయితే ఆయన నన్ను ఎంత వాడుకున్నాడంటే, ఒక టైంలో తెలంగాణలో ఎక్కడో, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, ఆ ఊరు పేరు గుర్తులేదు కానీ మహబూబ్ నగర్ దగ్గరలో. ఓకే. ఆ ఊరు వాళ్ళ సొంత ఊరు అనమాట. నేను ఇక్కడ స్టక్ అయిపోయాను, నా ఫోన్ ఎవరు దొబ్బేశారు, దొంగలు దొబ్బేశారు అని చెప్తే, మా ఇంట్లో ఒక స్పేర్ ఫోన్ ఉంటే వాడుకుంటారు అని చెప్పి నేను ఇక్కడ నుంచి ఆ స్పేర్ ఫోన్ తీసుకుని వెళ్ళి ఇచ్చా ఆయనకి. బస్సులో వెళ్ళి ఇచ్చా. నాకు అసలు ఏం తెలీదు, మాకు కొత్త, నేను ఆంధ్ర నుంచి వచ్చా, నాకు అసలు తెలంగాణ తెలీదు, హైదరాబాద్ తెలీదు, ఏం తెలీదు. అయినా సరే ఇక్కడికి వెళ్ళి వచ్చేస్తే అప్పట్లోనే ఒక 10-15 వేల వరకు హెల్ప్ చేశాను నేను. ఓకే. అప్పట్లో 10-15 వేలు అంటే ఇప్పుడు ₹1,00,000 అన్నట్టు. కానీ డబ్బుల కంటే ఎక్కువ టైం. ఒక 6 నెలలు టైం తినేసి ఫోన్ తీసుకున్నాడు, ఫోన్ ఇవ్వలే, డబ్బులు ఇవ్వలే. ఫోను డబ్బులు ఇవ్వడం పక్కన పెడితే కనబడకుండా వెళ్ళిపోయి తేజ నన్ను మోసం చేశాడు అని చెప్పడం మొదలెట్టాడు. ఓకే. తేజ నా ప్రాజెక్ట్స్ అన్ని తేజ తీసుకున్నాడు, నా ప్రాజెక్ట్స్ తేజ తినేశాడు అని చెప్పడం మొదలెట్టాడు. సో ఇప్పుడు ఎక్కడున్నాడో తెలీదు. ఓకే. అది పెద్ద దెబ్బ, నాకు టైం దెబ్బ అది. నేను వేరే వాళ్ళ దగ్గర పాడేవాడినేమో ఈ పాటికి, అదే టైం వేరే వాళ్ళ దగ్గర పాడుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ కంప్లీట్ డిఫరెంట్ సినారియో మేబీ. అది అనిపించింది. అయితే ఇంతకుముందు మాట్లాడినప్పుడు అంటే పేరెంట్స్కి హెల్త్ బాగాలేదన్నారు కదా, అసలు ఏం జరిగిందంటే డాడీకి ఏం జరిగింది? డాడీకి రాజమండ్రిలో ఉన్నప్పుడే డాడీకి ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఓకే. హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, ఆ తర్వాత పెద్ద స్టంట్ లాంటిది ఏం వేయలేదు కానీ యాంజియోగ్రామ్ చేసి కొంచెం ప్రాబ్లం ఉంది, బీపీ టాబ్లెట్స్ అది వాడండి, బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్స్ వాడండి అని చెప్పి జాగ్రత్తలు చెప్పి రావడం అంతా జరిగింది. కాకపోతే హైదరాబాద్ వచ్చాక అమ్మకి ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఒకటి ఎఫెక్ట్ అయింది. అమ్మకి ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఎఫెక్ట్ అయింది. దానివల్ల ఏంటి అంటే నాకు నాటా స్టేట్ ర్యాంక్ వచ్చింది. ఓకే. స్టేట్ టాపర్ నేను నాటా ఎగ్జామ్. AEEE ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది నాకు. ఓకే. ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. ఢిల్లీలో సీట్ వచ్చింది నాకు, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఢిల్లీ. ఓకే. IIT ర్యాంక్ వచ్చింది, అన్నీ వచ్చాయి. సో అంటే నీకు ఫ్యామిలీనా ఎడ్యుకేషనా, అంటే ఎడ్యుకేషన్ ఇన్ ద సెన్స్ దూరంగా వెళ్ళిపోయి ఎడ్యుకేషనా ఫ్యామిలీనా అన్నప్పుడు ఐ హ్యాడ్ టు చూస్ మై ఫ్యామిలీ డెఫినెట్లీ. నేను ఒక్కడే కొడుకుని, నాకు తమ్ముళ్ళు లేరు, అక్కలు లేరు, చెల్లెళ్ళు లేరు, లేరు, ఎవరు లేరు, నో సిబ్లింగ్స్, నేను ఒక్కడిని. ఐ హ్యాడ్ టు చూస్ మై ఫ్యామిలీ. సో అమ్మ వాళ్ళని చూస్ చేసుకుని నేను ఇక్కడ ఉండటం జరిగింది. ఇక్కడ కాలేజ్లో, ఇక్కడ ఆర్కిటెక్చర్ కాలేజ్లో వచ్చింది. ఒకసారి ఒక కాలేజ్లో చదివాను, అక్కడి నుంచి ఒక సెమిస్టర్ కాలేజ్లో చదివి ఇంకొకసారి ఇంకో దానికి వెళ్ళి షిఫ్ట్ అయ్యి. సో నాకు అనిపించేది ఏంటంటే, ఒక్కవేళ ఏదైనా కలిసి వచ్చి ఉంటే లైఫ్లో, కొంచెం ఏదో ఒక్కటి కలిసి వచ్చినా అంటే, నాకు ఒకవేళ సిబ్లింగ్స్ ఉన్నా, లేదు అంటే ప్రాబబ్లీ అమ్మ వాళ్ళ హెల్త్ కొంచెం బాగున్నా, ఏమైనా ఒకవేళ ఇలాంటిది ఏమైనా కొంచెం కలిసి వచ్చి ఉంటే ఐ వుడ్ హ్యావ్ స్టడీడ్ కొంచెం మంచి కాలేజ్లో, పెద్ద కాలేజ్లో చదివి ఉండేవాడిని కదా. అసలు ఎక్కడో ఉంటుండే నాకు తెలిసి అసలు అనిపించింది. ఆ తర్వాత ఎంత ర్యాంక్ వచ్చి ఏం చేసినా సరే, ఇంకొక ఇది చెప్తా. స్టార్టింగ్లో సో కాలేజ్ ఫీజు కట్టాలి అన్నప్పుడు వీ డిడ్ నాట్ హ్యాడ్ ఎనఫ్ మనీ టు యాక్చువల్లీ పే. ఇయర్లీ చాలా తక్కువే పే చేయాలి, 30,000 40,000 అంతే. బ్యాంక్ లోన్ కోసం తిరిగాం, ఏ బ్యాంక్ లోన్ ఇవ్వలేదు. ఓకే. ఏ బ్యాంక్ లోన్ ఇవ్వలేదు, బికాస్ మై డాడ్ వాజ్ నాట్ వర్కింగ్ హియర్.
డాడీ వాళ్ళది అక్కడ. ఇంకోటి కూడా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నాకు ఫిజిక్స్లో 8 మార్క్స్ వచ్చాయి. ఫిజిక్స్లో 8 మార్క్స్ వచ్చాయి. ఓకే. ఇంటర్మీడియట్ ఫెయిల్ నేను ఫిజిక్స్. రీవాల్యుయేషన్కి పేపర్ తెప్పించుకున్నాం. ఓకే. పేపర్ తెప్పించుకుని లోకల్ గవర్నమెంట్ లెక్చరర్ తోటి కరెక్ట్ చేయించుకుంటే దాదాపు ఇది 55+ వచ్చే పేపర్ అది అని చెప్పారు. ఓకే. ఈ పేపర్ తీసుకుని నేను టీవీ9కి వెళ్ళా. టీవీ9కి వెళ్ళి టీవీ9 లైవ్ ఇంటర్వ్యూ కూర్చున్నా. కాదు పేపర్ ఇవ్వరు కదా. రివాల్యుయేషన్ ప్రింట్ ఇస్తారు. ఓకే. రివాల్యుయేషన్ పెట్టుకుంటే నీకు ప్రింటెడ్ పేపర్ వస్తుంది, నువ్వు ఆన్సర్ షీట్ రాసిన మొత్తం పేపర్ వస్తుంది. అది మళ్ళీ నువ్వు లోకల్ లెక్చరర్ తోటి కరెక్ట్ చేయించుకోవచ్చు ఎంతవరకు కరెక్ట్ అంటే. టీవీ9 దాంట్లో కూర్చున్నాం. బద్రి ఉండేవారు కదా, చనిపోయారు బద్రి, ఆయన అప్పుడు బేసిక్ మొత్తం ఇటు సైడ్ ఇంటర్మీడియట్ బోర్డ్ హెడ్, నేను, ఒక గవర్నమెంట్ లెక్చరర్, మా అమ్మ, నలుగురు కూర్చుని 2 hours లైవ్ షో. మొత్తం కాల్స్, హైకోర్టు లాయర్ కూడా ఫోన్ చేసి కేసేద్దాం రండి, ఏం కాదు అది ఇది బోర్డు మీద కేసేద్దాం. ఎందుకంటే నాకు 1 year పోయింది దానివల్ల. ఆ తర్వాత అది సాల్వ్ అయ్యి నేను ఇది వచ్చేసరికి అడ్మిషన్స్ అన్నీ అయిపోయాయి అన్ని కాలేజెస్లోనూ. అప్పుడు ర్యాంక్ వచ్చింది నాకు. అడ్మిషన్స్ అన్నీ అయిపోయాయి. ఐ హ్యాడ్ నో చాయిస్ టు జాయిన్ ఎనీ కాలేజ్. ఐ హ్యాడ్ టు టేక్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాను. సో అప్పటి నుంచే ఇవి జరుగుతున్నాయి. నిజం చెప్పాలంటే ఈ వాల్యుయేషన్ చేసిన వాళ్ళు కూర్చొని చాయ్ బిస్కెట్ కోసం తింటారు, తాగుతారు, కరెక్షన్ చేస్తారో తెలీదు. నాకు 55+ రావాల్సిన పేపర్ని 8 marks వేసి ఫెయిల్ చేసి నా సంవత్సరం వేస్ట్ చేశారు వాళ్ళు. వాళ్ళకే రాదు ఫస్ట్ ఫిజిక్స్. అక్కడ ఫిజిక్స్ రాదు కాబట్టి ఏదో 8 marks వేసి పెట్టారు చేశారు. అసలు మీరు కేసు వేయాల్సింది అప్పుడు. ఇంకా అంత తిరిగే ఓపిక లేదు, తెలీదు. మనం హైదరాబాద్ వచ్చాము, వచ్చిన కొత్తలో మనం ఎందుకులే, మనకి స్ట్రగుల్స్ ఎందుకు, అవన్నీ చూసుకుందాం నెమ్మదిగా. ఇంటర్మీడియట్ రాజమండ్రిలో చేశాను. అప్పుడు దాని తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం. షిఫ్ట్ అయిపోయాక అమ్మ డబ్బింగ్స్ చెప్పుకుంటుంది, నేను చిన్న చిన్న రికార్డింగ్స్ పాడుకుంటున్నాను. వద్దులే, ఉన్న దాంతో నెమ్మదిగా ముందుకు వెళ్ళిపోవాలి, అసలు స్ట్రగుల్ ఎందుకు అని. సో మీ ఏజ్ ఎంత బ్రో ఇప్పుడు? 33. ఈ 33 ఏజ్లో ఎప్పుడైనా మీరు సింగిల్గా కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయి? చాలా రోజులు ఉన్నాయి. సో 1-2 సిచ్యువేషన్స్ చెప్పండి. ఇదే ఇందాక చెప్పాను కదా నేను మీకు, కాలేజ్ ఒక్కటి నాకు బాగా జరుగుంటే కనుక నేను ఎక్కడుండేవాడినో చాలా అనిపిస్తుంది. ఇప్పటికీ అదే అనిపిస్తుంది. కెరీర్ అదొక్కటి మారుంటే నేను వేరే ఏమో ఇంకొంచెం బెటర్గా ఫినాన్షియల్గా కానీ పర్సనల్గా కానీ అన్నీ బెటర్గా ఉండేదేమో ఖచ్చితంగా అనిపిస్తుంది. ఐ వాంట్ టు టేక్ దట్ బ్యాక్. అదే ఒకవేళ కనుక వీలు తిప్పగలిగితే నేను చదువు దగ్గరికి వెళ్తాను. బికాజ్ వెరీ గుడ్ అట్ స్టడీస్. బాగా చదివేవాడిని. నాకు ఇప్పటికీ చదువుకోవడం ఇష్టం. బాగా చదివేవాడిని. సివిల్స్కి ప్రిపేర్ అయ్యాను. సో బాగా చదివేవాడిని. అది ఒక్కటే బాగా ఎక్కువ దాని గురించే బాధపడుతూ ఉంటా. ఎక్కువ అటెంప్ట్ చేసిరా సివిల్స్? లేదు. ఓకే, జస్ట్ ప్రిపేర్ అయ్యారు. బట్ ప్రిపేర్ అయ్యాను. ఓకే. సో అంటే ఈ స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేసినప్పుడు, అంటే మీరు సింగర్ కాబట్టి ఒక పాట ఊకే వింటూ ఉంటాం, అంటే బాధలో ఉన్నప్పుడు, స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు. ఆ పాట ఏదన్నా ఉందా? ఒక్కసారి ఆ పాట పాడండి. నాకు ఎప్పుడు గుర్తొచ్చే పాట, ఇలాంటిది ఏమైనా అయినప్పుడు బాగా గుర్తొచ్చే పాట ఏంటంటే, నీ ప్రశ్నలు నీవే ఎవ్వరు బదులివ్వరుగా, నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా, ఏగాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా. ఇది బాగా గుర్తొస్తుంది పాట. 10 నెలలు తనదై నిన్ను మోసిన అమ్మైనా అప్పుడే ఇప్పుడో కనను అంటుందా, బ్రతుకంటే బడి చదువా అనుకుంటే అది సులువా, పడిన జాలి పడదే కాలం మనలాగా, ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా. సూపర్. అసలు ఇది చాలా గుర్తొస్తుంది పాట. సో అంటే మీరు మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎంతమంది? నాకు చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకే. బెస్ట్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు, ఇంకా బెస్ట్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకే. హార్డ్లీ 2-3 ఉన్నారు అంతే. 2-3. ఆ 2-3 కూర్చున్నప్పుడు, అంటే మీరు ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు పాట కావాలని ఎక్కువ అడిగేది ఎవరు? ఈ పాట పాడని ఎవరైనా అడుగుతారా? గణేష్ అని ఉంటాట ఫ్రెండ్. ఓకే. పాడు బ్రో. ఏ పాట? పాడు బ్రో. ఒక ఎక్స్ప్రెషన్ మనకు దొరికింది. సో ఏ పాట అది? ఈ పాట ఉండదు. ఓకే, ఏదైనా పాట. ఆ రోజు మనోడు ఏ పాట వింటూ ఉంటే
ఆ పాట. ఓకే. ఈ పాట నేముండదు. మంచం వేసి దుప్పటేసి మళ్ళీ పూలు చల్లాను రాజా రాజా, ఈ పాట అడగచ్చు. ఓకే. బావల్ సయ్యా సై మరదల్ సయ్యా, ఈ పాట అడగచ్చు. ఈ యాంగిల్ కూడా ఉంది, ఈ యాంగిల్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇది కూడా అడుగుతాడు ఎక్కువ. ఏ పాట? ఆకాశం తాకేలా వడగాలై ఈ వేళ, ఈ పాట. నీ వాయిస్లో చాలా బాగుంటుంది బ్రో, ఆ పాట వినాలని ఉంటుంది అంటూ ఉంటాడు. కానీ నిజంగా మీ వాయిస్ చాలా బాగుంది బ్రో. థ్యాంక్ యూ. అంటే నాకు తెలిసి ఎందుకు అంటే టాప్లో మీరు లేరో నాకు తెలియదు, కానీ అంటే స్ట్రగుల్స్ అవన్నీ ఏమున్నాయో తెలియదు కానీ బట్ చాలా బాగుంది. ఎందుకంటే వింటుంటే ఇంకా వినాలనే వాయిస్ ఇది. అయ్యో థ్యాంక్ యూ. సో అంటే ఈ బిగ్ బాస్ ఒకవేళ అవకాశం వచ్చి మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి విన్ అయ్యి తర్వాత ఛాన్సులు రావాలి, పెద్ద పెద్ద మూవీస్లో పడాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మీరు గోదావరులు కాబట్టి, సో గోదావరులు కాబట్టి సో ఆ స్లాంగ్లో ఒక 2 minutes మాట్లాడండి అసలు ఆపకుండా. ఇదే టాస్క్ వచ్చింది నాకు ఎక్కడ? బిగ్ బాస్లో ఇంటర్వ్యూ రౌండ్. షూట్ అయింది అది? ఇంటర్వ్యూ రౌండ్లో షూట్ అయింది. లేదు అంటే చూపించిరా, అదే టెలికాస్ట్ అయిందా? క్వశ్చన్ అడిగితే శ్రీముఖి ఇదే క్వశ్చన్ అడిగితే అక్కడ ఉంటే మాట్లాడేస్తామండి, ఇక్కడ ఉంటే ఏం మాట్లాడతామండి, కానీ కూల్ ఎక్కలేదు వాటర్. ట్రైన్లో వస్తుంటే అండి గోదావరి బ్రిడ్జ్ ఉంటుంది చూసారా, గోదావరి బ్రిడ్జ్ మీద చూస్తే కింద పుష్కర్ ఘాట్ కనిపిస్తుందండి మా రాజమండ్రిలో. అప్ప ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసండి. పులస చేప తెలుసండి మీకు? తెలుసు. పులస చేప గోదావరికి ఎదురెత్తు ఉంటుందండి. పులస చేప గోదావరికి ఎదురెత్తు ఉంటుంది, దాన్ని పట్టుకుని పులస చేపని కోసుకుని తింటే ఉంటుందండి. మరి అది వేరే లెవెల్ అండి బాబు. దాని గురించి చెప్పండి అసలు. అది ఒక టైంలో వస్తుంది, ఎక్కువ రేట్ ఉంటుంది కదా, ఎందుకు తినాలి దాన్ని? నేను నాన్ వెజ్ తినను. నాన్ వెజ్ తినరా మీరు? నాకు గోదావరి స్లాంగ్లో కావాలి. ఓకే సరే, ఎందుకు రేట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకు తింటారు అది గోదావరి స్లాంగ్లో? పులస చేప చూసారండి, పులస చేప అండి గోదావరికి ఎత్తుండి. ఓకే. పైనుంచి గోదావరి వస్తుంది చూసారా, దానికి ఇలా ఈదుకుంటూ వెళ్తుందండి, వాళ్ళేసి పట్టుకుంటారండి. ఎదురు ఎత్తుంది కాబట్టి పులస చాలా టేస్టీ ఉంటుందని చెప్తారండి. ఆ టేస్టీ ఉంటుందండి. మరి దాన్ని కట్ చేసి దాన్ని కిలో లెక్కన అమ్ముతారు అనుకుంటండి. కిలో లెక్కన అమ్మి పుస్తులైనా అమ్మి పులస తినాలంటారండి. తెలుసా అండి సామెత మీకు? పుస్తులైనా అమ్ముకోవాలి అంటే బంగారు పుస్తులు అమ్మేసుకుని పులస తింటే అది ఏరే లెవెల్ అంటారండి బాబు. ఎంతైనా మా గోదావరిలో వచ్చే పులస అండి, పులసనే కాదండి, మా గోదావరి దగ్గర గోదావరి ఎంత ఉంటుందో ఎటకారం కూడా అంతే ఉంటుందండి బాబు. ఆ ఎటకారం పక్కన మాకు రాజమండ్రిలో అండి రోజ్ మిల్క్ ఉంటుందండి బాబు. ఆ రోజ్ మిల్క్ తాగితే మీరు పైనుంచి కింద వరకు పానాలు ఉండవండి, పానాలు ఎక్కడికో గాల్లో తేలి వస్తాయండి బాబు. అంత బాగుంటుందండి రోజ్ మిల్క్. ఆ తర్వాత మరి రాజమండ్రిలో అక్కడి నుంచి అలా వస్తే కడియపులంక అని ఊరు ఉంటుందండి. కడియపులంక నుంచి, కడియపులంకలో పువ్వులు ఉంటాయండి. పువ్వులు తెలుసు కదా, ఫ్లవర్సే కదా, ఫ్లవర్స్ అండి. పువ్వులు ఉంటాయండి. ఆ పువ్వులు ఎక్కడి నుంచి కాదండి, ఎక్కడెక్కడికో. పువ్వులేనా మీరు అనేది? పువ్వులే అండి. కడియపులంకలో పండించే పువ్వులండి ఎక్కడెక్కడికో పంపిస్తారటండి. ఎక్స్పోర్ట్ చైనా, జపాన్, రష్యా ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారండి. అన్ని పువ్వులు ఉంటాయండి. మనకి ఇక్కడ హైదరాబాద్లో మోర 30-40 రూపాయలు ఉంటుందండి, మాకు అక్కడ కడియాపులకు 2-3 రూపాయలండి అంతే. మా కోనసీమ లోపలికి వచ్చే కొబ్బరి బొండాలు తాగుతూ ఉంటుందండి, అమృతం అండి బాబు. మనకి హైదరాబాదుల్లోనే ఎక్కడ దొరకదండి. బెంగళూరు బొండం, కేరళ బొండం అంటారు కానండి, మా కోనసీమ బొండాలు, కోనసీమ తోటలు. సరే, బొండాలు ఎప్పుడు తెస్తున్నారు? కోనసీమ బొండాలు మీకు ఎప్పుడు కావాలి చెప్పండి, అప్పుడే తెప్పిస్తాం. ఇప్పుడు తెప్పియండి, ఇప్పుడు తెప్పిస్తామండి. మీరు వచ్చేయండి, మా ఊరు వచ్చేయండి చాలు. మా ఊరు దగ్గర రండి, మా అమ్మమ్మ గారు ఊరు. మా పెరట్లో కూర్చోబెట్టి మా బావిలోంచి నీళ్లు తోడి, మా బావిలో నీళ్ళు మిమ్మల్ని తాగించి, అక్కడి నుంచి కొబ్బరి బొండలు తాగించి, ముద్దపప్పు ఆవకాయ వేసి ఇంత నెయ్యి వేసి పెట్టి మీకు మంచిగా పెరుగు పోసి పెట్టబోతే చూడండి, మామూలుగా ఉండదండి. మా మర్యాదలు కూడా అంతే ఉంటాయండి బాబు. మా ఎట్టకారం ఎంత ఉంటుందో దానికంటే ఎక్కువ మర్యాదలు ఉంటాయండి మీకు. అంతేనా? అంతే అండి. కానీ సూపర్ బ్రో, చాలా బాగా మాట్లాడారు. సో అప్పుడప్పుడు ఇంట్లో మాట్లాడుతూ ఉంటారా? లేదు, అలవాటు పోయింది. ఓకే, చాలా ఏళ్ళు అయిపోయింది వచ్చి. వీ హ్యావ్ అ వెరీ, మన లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే చాలా న్యాచురల్గా. మన ఇండస్ట్రీలో మనం మాట్లాడే వాళ్ళందరం కూడా ఎక్కువ యాస మాట్లాడడం. అవును, బికాజ్ అన్ని కలిసిపోయి ఉంటాయి. తెలంగాణ వాళ్ళు వచ్చినప్పుడు అరే ఇంద్రాబాయ్ ఎట్లున్నావురా అంటాం. ఇంకా నా ఫ్రెండ్స్ తోటి నేను కూర్చుంటే మాత్రం ఇలాగే మాట్లాడతా.
సో అంటే ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా మీకు ప్రపోజ్ చేశారు, ఓకేనా, ఒక లవ్ ట్రాక్ అనేది ఉంటుంది. సో లవ్ ట్రాక్ మీ పట్టాలు ఎక్కుతాయి, మీరు నడిపిస్తారా? చేసినప్పుడు చూద్దాం బ్రో. అడుగుతున్నా. చెయ్యరు బ్రో, నన్ను ఎవరు చేస్తారు బ్రో? ఒకవేళ చేస్తే ఎవరు మీరు చేస్తారు మంచిగా బ్రో? ఒక లవ్ సాంగ్ పాడండి ఏదన్నా, ఎన్నో ఒక పాట పాడండి అంతే. ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే, ఇది స్వర్గమా నరకమా ఏమిటో ఈ తెలియదు. పాట ఒక్కటి చాలు వాళ్ళు రావడానికి మీ దగ్గరికి, అయిపోయి ఇంకా ఫ్లాట్ అయిపోతారు, వచ్చేస్తారు. బ్రో నేను ఇలా పాటలు రోజు క్లబ్లో స్టేజ్ మీద రోజుకు వారంలో 3-4 సార్లు స్టేజ్ మీద పాడుతూనే ఉంటా. చాలా మంది వస్తారంట కదా, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు పాడంగానే బ్రో వస్తారు, ఎందుకు రారు? క్లబ్కి ఎవరు రారు బ్రో? నేను అన్నది మీ దగ్గరికి వచ్చేసి చాలా బాగా పాడిరు అది అని చెప్పేసి బాగా పాడారని చెప్తారు, డెఫినెట్లీ ఖచ్చితంగా చెప్తారు. మీరు అడిగింది నాకు అర్థమైంది. లేదు నన్ను చూసి ఇంపాసిబుల్ బ్రో. నేను ఒక విషయం చెప్పనా, బిగ్ బాస్ అగ్ని పరీక్షలోనే తీసుకుందాం. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? ఉన్నారు కదా బాగా, ఓ 15-20 మంది అమ్మాయిలు ఉన్నారు. అబ్బాయిలే తక్కువ ఉన్నారు కదా. అబ్బాయిలే తక్కువ ఉన్నారు. 44 మందిలో 20 మంది అమ్మాయిలు వేసుకుందాం, 20 మంది వేసుకుందామా. ప్రతి ఒక్కళ్ళు నన్ను అన్న అనే పిలిచారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సి అంటే ఐ బిహేవ్ లైక్ అ బ్రదర్, ఐ వాంట్ టు బీ లైక్ అ బ్రదర్. ఐ హ్యావ్ నో సిబ్లింగ్స్. చెల్లెళ్ళు లేరు, నాకు చెల్లెళ్ళు చాలా ఇష్టం. ఓకే. సో నాకు ఎవరున్నా సరే చెల్లెళ్ళతోటి సమానం. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను నా స్కూల్ ప్లెడ్జ్ని బాగా పాటిస్తూ ఉంటాను. ఓకే, అంతేనా? కాదు, మీకు ప్రీవియస్ చాలా ప్రపోజల్స్ వచ్చినాయంట కదా, అంటే మీరు లవ్ కన్నా ముందు ముందు ఇంపాసిబుల్ బ్రో. ఇంటర్లోనే వచ్చిందంట. ఎవరు చెప్పారు బ్రో? ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏదో. అయ్యో బాబోయ్, చెప్పండి. లేదు లేదా? అయ్యో ఇంపాసిబుల్. ఇంటర్లో మాది బాయ్స్ కాలేజ్ అయితేను. ఓకే. బాయ్స్ కాలేజ్ గర్ల్స్ కాలేజ్ సెపరేట్ అయినా కానీ చూస్తూ ఉంటారు కదా అమ్మాయిలు అన్నప్పుడు. ఎట్లా చూస్తారు బ్రో? కళ్ళతోటి బ్రో, కళ్ళతోటి చూసి ప్రపోజ్ ఎట్లా చేస్తారు బ్రో మరి? సో ఒకవేళ లవ్ ట్రాక్ ఏదన్నా వస్తే రాదు, నాకు పెట్టరు. ఒకవేళ పెడితే ఐ విల్ సింప్లీ రిజెక్ట్ ఇట్. అవునా? డెఫినెట్లీ ఐ విల్ సింప్లీ రిజెక్ట్ ఇట్. జస్ట్ అది గేమ్ కదా. గేమ్లో లవ్ ట్రాక్ ఏంటి బ్రో? గేమ్లో లవ్ ట్రాక్ని గేమ్ కింద తీసుకోకూడదు. ఓకే. సి అక్కడ 24/7 కలిసి ఉంటాం. 24/7 కలిసి ఉంటూ ఒక టైంలో గేమ్ అని మర్చిపోతాం. అది ఒక లైఫ్ స్టైల్ కింద అలవాటు అయిపోతుంది. ఒక లైఫ్ స్టైల్ కింద అలవాటు అయిపోయాక లవ్ ట్రాక్ పుడుతుంది అంటే కనుక అది మనకు లైఫ్ స్టైల్ అయిపోతే సింప్లీ రిజెక్ట్ చేసేయడం అంతే. ఓకే. అంతకంటే చేసుకుని మనం ప్రశాంతంగా మన స్పేస్లో మనం ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో అంటే ఒకటి నేను కన్నడలో ఒక పాట వినాలనుకుంటున్నాను, ఒక్క పాట కన్నడలో. ಅನಿಸುತ್ತದೆ ಯಾಕೋ ಎಂದು ನೀನೇನೆ ನನ್ನವಳೆಂದು ಮಾಯಾದ ಲೋಕಾಡಿಂದ ನನಗಾಗಿ ಬಂದವಳೆಂದು ಆಹಾ ಎಂತ ಮಧುರ ಯಾತನೆ ಕೊಲ್ಲು ಹೊಡಿಗೆಯೊನ್ನ ನನ್ನೇ ಹಾಗೆ ಸುಮ್ಮನೆ నిలిచింది చూడు. సో సూపర్ సాంగ్ అసలు. థ్యాంక్ యూ. సో ఫైనల్గా కొంతమంది నేమ్స్ చెప్తా, వాళ్ళ గురించి 1 wordలో చెప్పండి. డెఫినెట్లీ. శ్రీముఖి, వెరీ యాక్టివ్ పర్సనాలిటీ, ఎనీ టైమ్ 24/7 యాక్టివ్. అభిజిత్, 24/7 ఇంటెలిజెంట్. ఓకే. బిందు మాధవి, అన్ప్రెడిక్టబుల్. నవదీప్, స్వీట్ అండ్ ఆరోగెంట్. ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ మీరు బిగ్ బాస్కి వెళ్ళే ఛాన్స్ ఉందన్నట్టు ఉంది. సో నా మనస్ఫూర్తిగా ఈ శివ స్టూడియోస్ త్రూ ఈ శివగాడు కోరుకుంటున్నాడు. థ్యాంక్ యూ. సో బిగ్ బాస్ 9లో మీరు ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వండర్ఫుల్. అసలు మీతో మాట్లాడుతుంటే టైం తెలియలేదు. ఓకే. దాదాపు 2 గంటలు అయిపోయింది అనుకుంటా. షోకి వెళ్ళాలి. ఫైనల్గా మీరు పబ్లిక్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మన వ్యూవర్స్కి, పబ్లిక్కి, అంటే మిమ్మల్ని చాలా మంది చూస్తారు కాబట్టి వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ చాలా బాగా నడిచింది. ఇందులో చెప్పినవి, ఈరోజు మాట్లాడుకున్నవి అన్నీ నా మనసులోంచి వచ్చినవే నేను మాట్లాడాను. శివ గారు చాలా బాగా అడిగారు క్వశ్చన్స్, చాలా బాగా మాట్లాడాను. సో ఒకవేళ బై గాడ్స్ గ్రేస్,
బై ఆడియన్స్ సపోర్ట్. ఒకవేళ నేను బిగ్ బాస్లో ఉంటే నన్ను సపోర్ట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు ఎంటర్టైన్ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్. బిగ్ బాస్లో నన్ను అగ్ని పరీక్షలో చూసింది మీరు మహా అయితే స్క్రీన్ టైం మొత్తం ఒక 5-10 నిమిషాలు అయితే కనుక ఇప్పుడు దాదాపు 1.5 పాటు నన్ను చూశారు కాబట్టి నేను అనే పర్సన్ ఎలా ఉంటానని మీకు తెలుసు కాబట్టి. సో ఈ పర్సనాలిటీ ఈ క్యారెక్టర్ బిగ్ బాస్లో ఉంటే బాగుంటుంది అని అనుకుంటే కనుక సపోర్ట్ చేయండి. ఉంటే కనుక మీకు అక్కడికి డెఫినెట్లీ నచ్చడానికి ట్రై చేస్తాను. ఓట్స్ వేయండి. అసలు బిగ్ బాస్కి వెళ్ళాలని మీకు ఉండేనా?